రీసెంట్ ఎగ్జాంపుల్ మీరు గుకేష్ దొమ్మరాజు గురించి వినే ఉంటారు కదా. 7 years బ్యాక్ చిన్నప్పుడు అనుకున్నాడు I want to become the world champion. కరెక్ట్ గా 7 years తర్వాత ఆయన కళ నిజం చేసుకున్నాడు. ఈజ్ ద వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్. మేనిఫెస్టేషన్ తో సహా స్ట్రాంగ్ ఇంటెన్షన్, ఆ సంకల్పం, నేను ఎలా అయినా అవుతాను అన్న క్లారిటీ. సో మేనిఫెస్టేషన్ గివ్స్ క్లారిటీ టు ద పర్సన్. ఇప్పుడు కొంతమంది అంటారు కమెంట్ సెక్షన్ లో, నేను సీఎం అవ్వాలనుకుంటున్నాను, అయిపోతానా? ఇప్పుడు మన సీఎం ఉన్నారు రేవంత్ గారు. ఆయన ఒకప్పుడు నేను కేసీఆర్ తో సవాల్ చేస్తున్నాను అని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి జీవితంలో ఏకైక లక్ష్యం కేసీఆర్ ను గద్దె దింపడమే. కానీ అన్నట్టుగా ఈ రోజు ఆయన సీఎం అయ్యారు కదా. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్గా అవ్వచ్చు. ఇప్పుడు రోజుకి ₹1,00,00,000 సంపాదించడం ఈజీయా, 3 జతల బట్టలు ఉతుక్కోవడం ఈజీయా? అదే 3 బట్టలు ఉతుకోవడం అని చెప్పి చెప్తారు జనరల్. చెప్తారు కదా. అదే క్వశ్చన్ నేను అంబానీనో ఇంకెవరినైనా అడిగామనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు ₹1,00,00,000 సంపాదించడం ఈజీ అంటారు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ కి అది ఈజీ. బట్టలు ఉతుక్కోవడం నిజంగా కష్టం అనుకుంటాడు ఆయన. సో మన మైండ్ సెట్ కి మనం ఏదైతే నమ్ముతామో, మనం ఏ లెవెల్లో అయితే ఉంటామో ఆ లెవెల్లే మేనిఫెస్ట్ చేస్తాం. అవర్ బ్రెయిన్ లవ్స్ దట్ సఫరింగ్ డ్రామా. ఎప్పుడైతే ఆ నెగటివ్ డ్రామా ఉంటుందో బ్రెయిన్ కి చాలా ఇష్టం. కష్టాలంటే మహా ఇష్టం. ఈ రోజు పాడ్కాస్ట్ లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ రజిత గారితో మాట్లాడాం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, దీనివల్ల మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, దీన్ని యూజ్ చేసిన వాళ్ళు ఎలాంటి పొజిషన్స్కి వెళ్ళారు, అంతెందుకు నా లైఫ్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసిన తర్వాత నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ని కూడా దీంట్లో షేర్ చేసుకున్నాను. అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏదో ఉట్టి మూఢనమ్మకమా, లేకపోతే దీని వెనకాల ఏదైనా సైన్స్ ఉందా, వీటన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడాం. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూడాల్సిన పాడ్కాస్ట్ ఇది. మీ లైఫ్లో మీరు ఇప్పుడున్న పొజిషన్ కన్నా ఒక 10 times బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలంటే మీ లైఫ్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేస్తే తప్పకుండా పాసిబుల్ అవుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. హలో అండి, డాక్టర్ రజిత గారు, వెల్కమ్ టు ద సూర్య తేజస్ పాడ్కాస్ట్. హలో సూర్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను. 2024లో వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఈ మేనిఫెస్ట్ అనే వర్డ్ వచ్చింది. సో అసలు ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ అంటే మన మనసులో ఏదైతే కోరికలు అనుకుంటామో దాన్ని రియల్ లైఫ్లో నిజం చేసుకోవడమే మేనిఫెస్టేషన్, సింపుల్గా. అయితే ఈ మేనిఫెస్టేషన్ అనేది మ్యాజిక్కా, లేకపోతే దాని వెనకాల ఏదన్నా సైన్స్ ఉందా? నన్ను అడిగితే మేనిఫెస్టేషన్ అనేది కంప్లీట్లీ సైన్స్. ఇది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఎక్కడంటే స్పిరిచువాలిటీ, సైన్స్ రెండు కలయిక ఉండే సబ్జెక్ట్ ఈ మేనిఫెస్టేషన్ అని చెప్తాను. ఇది సైన్స్ అని ఎందుకంటున్నానంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి బ్రెయిన్లో మన ఏ పార్ట్స్ మనకి సైంటిఫికల్గా హెల్ప్ అవుతాయి మేనిఫెస్టేషన్కి అని చూస్తే గనక నిజంగానే మన బ్రెయిన్లోనే చాలా పవర్ ఉంది. సో ఆ బ్రెయిన్లో ఏంటంటే మన అనుకున్న కోరికలు దేని మీద అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో పదే అది ఆటోమేటిక్గా వైర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. సో వైరింగ్ ఆఫ్ బ్రెయిన్ అంటారు దాన్ని. సో ఈ వైరింగ్ వల్ల మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనిషి పాజిటివ్గా ఆలోచిస్తాడో అప్పుడు భయాలు తగ్గిపోతాయి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి సూర్య? సింపుల్, ఇది ఆల్రెడీ జరిగింది అని అనుకోవడం కదా. నా లైఫ్లో ఆల్రెడీ అయిపోయింది, నేను ఇది చాలా సంతోషంగా ఉన్నాను అని ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ తోటి మనం మన బ్రెయిన్ని ట్రిగర్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఉన్న ఫియర్ సెంటర్స్ కామ్ అయిపోతాయి. సో మనకు అప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది. అంటే మీరు ఇది చెప్తుంటే నాకు ఏం గుర్తొచ్చిందంటే, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మతిలో ఎంత ఉంటే గతిలో కూడా అదే జరుగుతుందని. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది. అవును, యద్భావం తద్భవతి అంటారు కదా. సో మన స్పిరిచువల్ బుక్స్లో కూడా, ఉపనిషత్స్లో కూడా అహం బ్రహ్మాస్మి, యద్భావం తద్భవతి, ఇవన్నీ ఒక రకంగా మేనిఫెస్టేషన్కి టువర్డ్స్ అన్నమాట. అంటే మనిషి ఈరోజు ఏదైతే సృష్టించాడో ఈ ప్రపంచంలో అది మనిషి బ్రెయిన్ వల్లనే. అందులో మనిషి మంచి వాటిని సృష్టించాడు, చెడ్డ వాటిని సృష్టించాడు. దానికి కారణం ఏంటి? మనిషి ఆలోచనలు. మనిషికి ఆ కొత్త ఆలోచన వచ్చినప్పుడే కదా మనకు చెయ్యాలి, ఇది చేస్తే ఇది బాగుంటుంది, ఇది చేస్తే ఇది ఒక ప్లాన్ అవుతుంది అని ముందుగా మనిషి ప్లాన్ చేసుకునే కెపాసిటీ మనిషికి మాత్రమే ఇచ్చాడు దేవుడు. జంతువులకి లేదు. జంతువులు అనుకోలేవు కదా, నెక్స్ట్ ఇయర్ నేను డైట్ చేయాలి, నేను వెజిటేరియన్గా ఉండాలి, నేను రిచ్ అవ్వాలి, అలా అని జంతువులు ఏం అనుకోలేవు.
కానీ మనిషి అనుకోగలుగుతాడు, బాగా సంపాదించాలి, నేను నెక్స్ట్ ఇయర్ సన్నబడాలి, వెజిటేరియన్గా ఉండాలి అని ఏదేదో అనుకుంటాం. ఇలా మనం ప్లానింగ్ ఏంటంటే మన బ్రెయిన్కి ఆ కెపాసిటీ దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. సో ఈ సబ్జెక్ట్ పైన అంటే ఈ మేనిఫెస్టేషన్ అనే సబ్జెక్ట్ పైన మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? యాక్చువల్గా నేను బేసికల్గా అనాటమిస్ట్ని, మెడికల్ కాలేజ్లో అనాటమీ టీచ్ చేస్తూ ఉన్నాను చాలా ఇయర్స్ నుంచి. నాకు ప్రొఫెషనల్గా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఎందుకంటే కెరియర్లో ఒకటే పోస్ట్లో ఒక 12-13 ఇయర్స్ ఉన్నాను, పెద్ద గ్రోత్ కనపడలేదు. అప్పుడు నా మైండ్ సెట్లో ఎంతసేపు ఏమనుకునేదాన్ని అంటే అనవసరంగా చదివాను ఈ అనాటమీ, ఇంకేదైనా చదివినా బాగుండేది, ఫారెన్కి వెళ్ళుంటే బాగుండేది, ఇలా అయ్యి ఉంటే బాగుండేది అనేసి నన్ను నేను ఫెయిల్యూర్గా భావించేదాన్ని. ఈ మేనిఫెస్టేషన్, ఈ కోచింగ్ అనేది నేను ఫస్ట్ టైం, మీరు టోనీ రాబిన్స్ పేరు వినే ఉంటారు కదా, USA నుంచి ఆయన చాలా పాపులర్ కోచ్. ఆయన న్యూ ఇయర్లో ఏదో ఫ్రీ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేసినప్పుడు నేను క్యాజువల్గా అటెండ్ అయ్యాను, ఆల్మోస్ట్ 4 years బిఫోర్. అప్పుడు ఆయన అన్నారు దాంట్లో, థాట్ మేక్స్ యువర్ వరల్డ్ అనేసి. సో అప్పుడు చాలా డీప్గా కొంచెం నాకు అనిపించింది, నిజంగా నా మైండ్ సెట్ వల్లనే నేను నా లైఫ్లో ఫెయిల్యూర్గా ఫీల్ అవుతున్నాను, నేను ఒక నెగిటివ్ మైండ్ సెట్తో వల్లనే నేను ఏది సాధించలేకపోతున్నానని. దాని తర్వాత నాకు ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ కలిగి ఇంకా బుక్స్ చదవడము, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్, అందరు చదివిన ఫస్ట్ సీక్రెట్ బుక్, దాని తర్వాత పాజిటివ్ థింకింగ్, సో ఇలాంటివి, అటామిక్ హ్యాబిట్స్, ఇంకా చాలా బుక్స్. ఇలాంటి బుక్స్ చదవడం వల్ల నా మైండ్ సెట్ ఫస్ట్ మారడం జరిగింది. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలని చెప్పేసి చాలా కోచెస్ దగ్గర కూడా నేను జాయిన్ అయ్యి కోచింగ్ నేర్చుకున్నాను. అండ్ ముఖ్యంగా నేను ఫాలో అయ్యేది డాక్టర్ జో డిస్పెన్జా, ఆయన న్యూరో సైంటిస్ట్. అండ్ ఆయన బ్రెయిన్ ప్యాటర్న్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి మేనిఫెస్టేషన్లో అది చాలా బాగా క్లియర్గా చెప్పారనమాట. సో ఆయన లెసన్స్ ద్వారా నేను ఇది నేర్చుకొని నా లైఫ్లో ఫస్ట్ అప్లై చేయడం జరిగింది. అప్పుడు నాకు కొత్త కొత్త థాట్స్ రావడం స్టార్ట్ అయింది. ఉన్న ఇంట్లోనే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనాటమీగా, తర్వాత చాలా ఆపర్చునిటీస్ రావడం, తర్వాత ఎక్కడి నుంచి ఎవరు ఎప్పుడు ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళో నాకే అసలు ఐడియా లేదు. సర్ప్రైజింగ్ ఆపర్చునిటీస్, ముఖ్యంగా కెరియర్ వైపు నాకు చాలా గ్రోత్ కనబడింది. అండ్ చాలా రికగ్నిషన్ కూడా నేను పొందాను. చాలా ప్లేసెస్లో నన్ను గెస్ట్ స్పీకర్గా కూడా పిలిచారు. అప్పటి వరకు కెరియర్లో ఫెయిల్యూర్ అనుకునేదాన్ని. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ అనాటమీ. దాని తర్వాత ఈ మేనిఫెస్టేషన్ అనేది ఫస్ట్ నాకు తెలిసింది డాక్టర్స్ కమ్యూనిటీ కాబట్టి డాక్టర్స్కి సెషన్స్ ఇవ్వడం అలా స్టార్ట్ చేశాను. తర్వాత జనరల్ పబ్లిక్కి అందులో మన తెలుగులో చేస్తే బాగుంటుంది అని తెలుగులో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ మేనిఫెస్టేషన్ అనే మిరాకిల్ మీరు ఫస్ట్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు? నేను ఈ పాజిటివ్గా ఆలోచించినప్పుడు నాకు ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఒక ఆన్లైన్ ఆపర్చునిటీ అనమాట. ఒక యాప్లో అనాటమీ సబ్జెక్ట్ టీచర్ ఎక్స్పర్ట్గా నన్ను పిలవడం జరిగింది. కంప్లీట్ అనాటమీ రికార్డింగ్కి పిలిచారు. అది ఫస్ట్ ఆపర్చునిటీ. దాని తర్వాత అలా చాలా యాప్స్లో పిలవడం. అంటే మీరు ఏమనుకున్నారు? అంటే నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ రావాలని అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే కొత్తలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు బోర్డులో డ్రా చేసి చెప్పాను అనమాట. కానీ నేను ఎవరైనా శాంపుల్గా చూసినప్పుడు వాళ్ళవి డిజిటల్ తోటి మంచి ట్యాబ్లో వాళ్ళు చెప్తూ ఉంటే వెనకాల ఇమేజ్లో రావడం ఇలాంటివి జరిగాయి. సో నేను కూడా ఊహించుకునేదాన్ని, నేను అలా కూర్చొని నేను కూడా ఒక స్టూడియోలో చెప్తున్నాను, వెనకాల అట్లా ఇమేజ్ దగ్గర రాస్తున్నాను, డ్రా చేస్తున్నాను అన్నట్టుగా. అలా నేను ఊహించుకున్న విత్ ఇన్ 10 daysలో, మీరు నమ్ముతారో నమ్మరు, 10 daysలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. నేను 10 daysలో నేను ఆ స్టూడియోలో ఉన్నాను. అండ్ అలాగే వాళ్ళు ఫస్ట్ శాంపుల్ వీడియో తీసి పంపిస్తారు కదా, నేను ఎలా ఊహించుకున్నానో అలాగే నేను నా సెల్ ఫోన్లో నా వీడియోని చూశాను. మీరు ఇది చెప్తుంటే నాకు నా స్టోరీ చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే ఈ స్పేస్ కన్నా ముందు, ఇప్పుడు మనం పాడ్కాస్ట్లో ఉన్నాం కదా, దీనికన్నా ముందు నేను వేరే దగ్గర ఉన్నాను. అక్కడ రెంట్ ఒక చాలా ఎక్కువ అనమాట అక్కడ. సో దానికన్నా తక్కువలో నాకు దొరకాలి అంటే సడన్గా ఖాళీ చేయమన్నారు అక్కడ నాకు. అయితే నేను రూమ్లోకి వెళ్ళాను, రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను, కొన్ని మంత్రాలు పెట్టుకున్నాను. ఆ తర్వాత వాటర్ పెట్టాను అక్కడ. అండ్ నా థింగ్ ఏంటంటే అది విన్న తర్వాత ఐ డ్రింక్ దట్ వాటర్. తాగేసి నేను స్ట్రాంగ్గా అనుకున్నాను, అరే దీనికన్నా తక్కువది, దీనికన్నా కరెక్ట్ టైంకి నాకు దొరకాలి అని చెప్పి ఆ రూమ్ ఖాళీ చేస్తున్నాను. నెక్స్ట్ డేనే నాకు ఈ స్పేస్ దొరికింది. జస్ట్ ఆ రూమ్ ఖాళీ చేయాలి, నాకు అప్పుడు దాకా అసలు ఇల్లు లేదు, వేరే ఎక్కడ రెంట్కి దొరకలేదు. ఇది అనుకున్నాను, విత్ ఇన్ 10 minutesలో ఐ గాట్ దిస్ రూమ్. వెంటనే షిఫ్ట్ అయిపోయినాను అనమాట. లైక్ అది. అండ్ అప్పుడు నాకు ఇంకా బిలీవ్ అనేది మేనిఫెస్టేషన్ పైన ఇంకా పెరిగింది.
ఆ టైంలో. వావ్. నేను ఈ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని టర్మ్స్ విన్నాను. న్యూరో మేనిఫెస్టేషన్ అని, మేనిఫెస్టేషన్ అని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? మేనిఫెస్టేషన్ అంటే ఏదైతే మనం కోరుకున్నామో దాన్ని నిజం చేసుకోవడమే మేనిఫెస్టేషన్. న్యూరో మేనిఫెస్టేషన్ అంటే మనం కోరుకున్నది నిజం చేసుకోవడానికి మన బ్రెయిన్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, మనం అది చేసేటప్పుడు మన బ్రెయిన్లో ఎలాంటి ప్యాటర్న్స్గా మారుతాయి, బ్రెయిన్లో ఏ పార్ట్స్ మనకి మేనిఫెస్టేషన్కి కారణం, ఇలా సైంటిఫిక్గా తెలుసుకొని చేయడమే న్యూరో మేనిఫెస్టేషన్. జనరల్గా మేనిఫెస్టేషన్లో చాలామంది మీరు గ్రీన్ పెన్తో రాసుకోండి, ఈ నెంబర్ రాయండి, ఆ నెంబర్ రాయండి, ఇలా కాల్చేయండి అలా చెప్తారు. అంటే అవి విన్నప్పుడు లైక్ అవి చెప్పేసి వదిలేస్తారు జనరల్గా. అంటే లైక్ ఒక్కొక్కసారి అది ఏంటి ఇట్లా అయిపోద్దా, అది పెన్తో రాసుకుంటే అయిపోద్దా అన్న ఫీలింగ్ వస్తుంది, లైక్ డమ్ అన్నట్టు కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. సో దాని వెనకాల సైన్స్ తెలియకపోతే మన మైండ్ నమ్మదు. అవును, ఎందుకు చేస్తే అలా నిజమవుతుంది, ఇదేదోలే అన్న డౌట్తోనే చేస్తారు. కానీ చేసే ప్రతి పని మేనిఫెస్టేషన్లో టెక్నిక్లో మనం దాని వెనకాల సైన్స్ తెలుసుకుంటే, అంటే బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఈ పని చేయడం వల్ల ఎలా మనం బ్రెయిన్లో మన చేంజెస్ కనబడతాయి అని ఒక నాలెడ్జ్ మనం అందరికీ పంచామనుకోండి, అప్పుడు వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే మేనిఫెస్టేషన్ వర్క్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ బిలీఫ్. నమ్మకం ఉండాలి, ముఖ్యంగా మనపైన మనకి నమ్మకం ఉండాలి. ఆ సబ్కాన్షియస్ లెవెల్లో ఎప్పుడైతే మనకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుందో అప్పుడు మనకి ఎలా అయినా మనం సాధిస్తాము అన్న నమ్మకంతో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. దట్ ఈస్ ద న్యూరో మేనిఫెస్టేషన్. అయితే మన బ్రెయిన్ పార్ట్స్ గురించి మాట్లాడారు కదా, ఎలాంటి బ్రెయిన్ పార్ట్స్ మనకి మేనిఫెస్టేషన్లో హెల్ప్ చేస్తాయి? మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపిటేషన్. దేన్నైతే మనం రిపీటెడ్గా అనుకుంటూ ఉంటామో ఇట్ కాజెస్ వైరింగ్ ఇన్ అవర్ బ్రెయిన్ అనమాట. ఇప్పుడు మన బ్రెయిన్లో 86 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కనెక్షన్స్ ఎలా తయారవుతాయంటే బేస్డ్ ఆన్ అవర్ హ్యాబిట్స్, సబ్కాన్షియస్ హ్యాబిట్స్ మెయిన్గా. అంటే మనం రోజు లేసి బ్రష్ చేసుకుంటాం ఆటోమేటిక్గా, మనకు ఒంట్లో బాగాలేకపోయినా బ్రష్ చేసుకుంటాము, మనకి డబ్బు లేకపోయినా బ్రష్ చేసుకుంటాము, ఎలా ఉన్నా మనం బ్రష్ చేసుకుంటాం. దట్స్ కామన్ హ్యాబిట్, ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి మనకు నేర్పించారు కాబట్టి. అలా దేన్నైతే మనం హ్యాబిచువల్గా రిపీటెడ్గా చేస్తే ఇట్ రిజిస్టర్స్ ఇన్ అవర్ సబ్కాన్షియస్ బ్రెయిన్. దానికి కారణం ఏంటంటే RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. దీన్ని రెటిక్యులర్ న్యూక్లియై, రెటిక్యులర్ ఫార్మేషన్ అని కూడా అంటారు. ఇది బ్రెయిన్ స్టెమ్లో ఉంటుంది మెయిన్గా. బ్రెయిన్ స్టెమ్లో ఇట్ ఇస్ అ డిఫ్యూజ్డ్ న్యూక్లియై అండ్ ఇట్ ఆల్సో కంట్రోల్స్ సర్కాడియన్ రిథమ్ అంటారు. అంటే ఏంటంటే స్లీప్ అండ్ వేక్ఫుల్ సైకిల్ని అది కంట్రోల్ చేస్తుంది. అంటే మనం డే టైంలో యాక్టివ్గా ఉంటాం, రాత్రి పడుకుంటాం, ఇలా ఈ సైకిల్స్ని ఏదైతే రిపీటెడ్గా చేస్తే దాన్ని కంట్రోల్ చేస్తుంది అది. సో మనం ఏదైతే కోరుకుంటున్నామో అదే కనబడేటట్టుగా చేస్తుంది మన బ్రెయిన్. దీన్నే రెడ్ కార్ థియరీ అని కూడా మీరు వినే ఉంటారు కదా. రెడ్ కార్ బ్లూ కార్ థియరీ. అవును, అంటే దేనిపైన కాన్సంట్రేషన్ చేస్తామో అవే కనబడతాయి. మనం ఆపర్చునిటీస్ చూడడం స్టార్ట్ చేస్తాం. మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం ముఖ్యంగా అవకాశాలను చూస్తాం. సో అవకాశాలు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్కి అవి కనబడేటట్టుగా మనం లైఫ్లో ఎక్కడెక్కడ చిన్న అవకాశం ఉన్నా అది వెతుకుతుంది ఆటోమేటిక్గా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ RAS. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరు సూర్య. ఇప్పుడు మీరు ఎంత క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నా సూర్య అని గట్టిగా పిలిచిన వెంటనే మీరు వెనక్కి తిరిగి చూస్తారా లేదా? ఎక్కడున్నా తిరిగి చూస్తాం. ఎందుకు? బికాజ్ యువర్ నేమ్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. అది చిన్నప్పటి నుంచి మీ బ్రెయిన్ ట్రైన్ అయ్యి ఉంది, నీ పేరు సూర్య అని చెప్పి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ RAS. దేన్నైతే మనం రిపీటెడ్గా ట్రైన్ చేస్తామో బ్రెయిన్కి, ఎక్కడైతే ఫోకస్ చేస్తుంటామో రిపీటెడ్గా ఇది నా లైఫ్, ఇది అనేసి, అందులో అఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, ఏ టెక్నిక్ అయినా సరే వెన్ యూ డూ ఇట్ రిపీటెడ్లీ మనకి RAS ఏంటంటే అది కనబడేటట్టుగా చేయడమే దాని పని. ఓకే. ఇప్పుడు RASకి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇప్పుడు ఈ రూమ్లో కూర్చున్నాం, ఇప్పుడు మీరు నా వాయిస్ వింటున్నారు. నా వాయిస్ కాకుండా ఇంకేం చప్పుళ్ళు వినబడతాయి? ఆలోచించి చూస్తే ఫ్యాన్ చప్పుడు ఉండొచ్చు, బయట వెహికల్ సౌండ్ ఉండొచ్చు, ఇంకా వేరే సౌండ్లు కూడా ఉన్నాయి. కానీ మీకు నా వాయిస్ మాత్రమే వినబడుతుంది. ఎప్పుడైతే నేను చెప్పానో ఫ్యాన్ చప్పుడు వినబడుతుందా, పేపర్ చప్పుడు వినబడుతుందా అంటే వెంటనే మీ కాన్సన్ట్రేషన్ అట్లా వెళ్తుంది. ఆ చప్పుడులు ముందు లేవని కాదు, అవి ఆల్రెడీ ఉన్నాయి, కానీ మీ బ్రెయిన్ వాటిని పర్సీవ్ చేయట్లేదు. ఎందుకంటే మీరు నా మాట విను, దీనిపైనే ఫోకస్ చేయి అని మీరు చెప్తున్నారు కాబట్టి అది నా మాటలపైనే ఫోకస్ చేస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్.
అంటే మీరు ఇది అంటుంటే నాకు ఏం గుర్తొచ్చిందంటే చాలామంది వాళ్ళ లైఫ్లో అనుకుంటుంటారు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే లైక్ వాళ్ళ లైఫ్లో ఇంకా అదే అట్రాక్ట్ అవుతుందేమో మరి మేబీ బ్యాడ్ థింగ్స్ నాకే జరుగుతుంది అదే అది రిపీట్ చేసుకుని ఆ నెగిటివ్ స్టేజ్లోనే వాళ్ళు ఉంటున్నారు. అబ్సల్యూట్లీ. నేను దీన్ని నో వన్ సిండ్రోమ్ అంటాను. ఓకే. అంటే నా లైఫ్లోనే ఎవరు లేరు, నాకే అన్ని అప్పులు ఉన్నాయి, నాకే అన్ని దేవుడు కష్టాలు ఇచ్చాడు, నా లైఫే కష్టంలో ఉంది, అందరు బాగున్నారు నేనే బాగాలేను, అలా ఎప్పుడైతే మనం అలా రిపీటెడ్గా అనుకుంటామో ఆటోమేటిక్గా మన ఆర్ఏఎస్ ఏం పర్సీవ్ చేస్తుంది చెప్పండి, మన లైఫ్ నెగిటివ్గానే ఉంది అని పర్సీవ్ చేస్తుంది. ఇంకోటి మనం చూసే సీరియల్స్ చూసే వాటిల్లో కూడా ఎక్కువ కష్టాలే చూపిస్తారు. సో బికాజ్ అవర్ బ్రెయిన్ లవ్స్ దట్ సఫరింగ్ డ్రామా. ఎప్పుడైతే ఆ నెగటివ్ డ్రామా ఉంటుందో మనకి బ్రెయిన్కి చాలా ఇష్టం, కష్టాలంటే మహా ఇష్టం. అందుకే హీరోకి కష్టాలు ఉన్నట్టుగా హీరోయిన్కి కష్టాలు ఉన్నట్టుగా ఎప్పుడు ఏడుస్తున్నట్టుగా చూపిస్తారు. సో మన వాళ్ళు ఏంటంటే డబ్బు ఉంటే డబ్బు కావాలనుకుంటారు, కానీ డబ్బు ఉంటే అది చెడ్డవాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్. ఇప్పుడు ఈవెన్ మూవీస్లో కూడా విలన్స్ని చూడండి, ఇండస్ట్రియలిస్ట్ అలా గొప్పగా చూపిస్తారు, కానీ నిజం లైఫ్లో ఇండస్ట్రియలిస్ట్ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఎంతోమందికి శాలరీస్ ఇస్తున్నారు, ఎంతోమంది లైఫ్లో నిలబెడుతున్నారు, కానీ అలా పాజిటివ్గా చూపించరు. సో మన మైండ్ సెట్లో ఏమనుకుంటాము, డబ్బు కావాలి అనుకుంటాం, కానీ తీరా వచ్చేసరికి డబ్బు చెడ్డది, డబ్బు వస్తే రిలేషన్షిప్స్ పాడవుతాయి, డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తే అత్యాశకు పోయినట్టు అంటారు, డబ్బుని ఆశపడకూడదు, డబ్బుని ముట్టుకోకూడదు, ఇలాంటి నెగిటివ్ థాట్స్ మనం డబ్బు గురించి పెట్టుకుంటే ఎలా డబ్బు వస్తుంది? అంటే ఈ ఆలోచనలన్నీ కూడా జనాల్ని కంట్రోల్ చేయడానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేసి వాళ్ళని అదే లూప్లో ఉంచడానికి చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది మీరు చెప్తున్న వాటిని వింటుంటే. అబ్సల్యూట్లీ. ముందు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురుకుల్ సిస్టమ్ ఒకప్పట్లో. సో అప్పుడు అలా కాదు, అప్పట్లో యాక్చువల్గా మేనిఫెస్టేషన్ వాళ్ళు పాటించారు. మన వేదాస్లో, భగవద్గీతలో ఇంకా డీప్గా వెళ్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్ విచ్ స్పీక్స్ ఆన్ మేనిఫెస్టేషన్. కానీ మనము మన రూట్స్ని మర్చిపోతున్నాం, దాని వెనకాల సైన్స్ తెలుసుకోము. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరో వెస్టర్నర్స్, ఇప్పుడు సీక్రెట్ బుక్ అని రోండా బన్ అని వాళ్ళు వీళ్ళు చెప్తే వాళ్ళు ఏదో చెప్తున్నారు అనేసి మనం అనుకుంటున్నాము, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ రూట్స్. యాక్చువల్గా చెప్పాలంటే మన ఇండియన్ కల్చర్లో ఇప్పటి ఇయర్స్ నుంచో ఉన్నాయి మేనిఫెస్టేషన్. ఇప్పుడు ఇంక్లూడింగ్ వాటర్ మేనిఫెస్టేషన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరో మసూరి ఇమోటో జపానీస్ సైంటిస్ట్ కనుక్కున్నాడని, క్రోప్లిన్ బర్న్ హెర్మ్లెట్ ఆయన జర్మన్ ఆయన కనుక్కున్నాడు వాటర్ గురించి అనేసి, వాటర్ రీటైన్స్ ఎమోషన్స్ అని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు అని అంటారు. కానీ మన స్పిరిచువల్ లైఫ్లో మన ఇండియన్ రూట్స్లో చూస్తే వాటర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. పొద్దున్న లేసిందే సూర్యవందనం చేసుకుంటూ నీళ్ళని దేవుడికి అర్పించాలి అంటారు. ఎందుకంటే దేవుడికి ఎప్పుడైతే నీళ్ళని అర్పిస్తారో అది సన్కి బిఫోర్, ఆ సన్ రేస్ వాటర్ మీద పడినప్పుడు ఇట్ స్ప్లిట్స్ ఇన్ టు విబ్గేఆర్. ఓకే. సో ఇట్ ఎఫెక్ట్స్ యువర్ బ్రెయిన్ అండ్ మైండ్. సో వాటర్తో మనం చాలా పూజలు చేస్తాము, మనకి తీర్థం తీసుకుంటాం. ఎందుకు మంత్రాల మధ్యలో చదివిన తీర్థం మంచిది, అది పాజిటివ్ అని అనుకుంటాం. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే ఇట్స్ ఆల్ యాక్చువల్లీ వాటర్ హోల్డ్స్ మెమరీ. దేర్ ఆల్సో దెర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ ఇట్. అప్పటి కాలంలో మీరు ఆలోచించి చూడండి, వాటర్ బయట నుంచి తెచ్చుకునే వెంటనే ఎవరు తాగరు, బిందెల్లోనో కుండల్లోనో పెట్టి 1 day రీటైన్ చేసుకొని నెక్స్ట్ డే తాగేవాళ్ళు. అండ్ తాగేటప్పుడు మంచి విషయాలు అనుకొని తాగాలి అన్న కల్చర్ మనలో ఉంది, కానీ అది మనం మర్చిపోయాం. ఇప్పుడు మసూరి ఇమోటో చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి మనం ఇప్పుడు వాటర్ ఫర్మేషన్స్ని సీరియస్గా తీసుకొని పాటిస్తున్నాం, బట్ ఇట్స్ ఆల్ దేర్ ఇన్ అవర్ కల్చర్. సో మీరు ఈ వాటర్కి మెమరీ ఉంటుందని అన్నారు కదా, లైక్ అది దానికి లాంగ్వేజ్ అనేది ఉండదు కదా వాటర్కి జనరల్లీ. సో ఇది అంటే మన ఎనర్జీని అది తీసుకుంటుంది, మన ఎనర్జీ మన ఫ్రీక్వెన్సీని అది చేసుకుంటుంది, దాని ద్వారా అది పాజిటివ్గా నెగిటివ్గా మారుతుంది. అండ్ మన బాడీ దేంతో తయారైంది? వాటర్, 70% వాటర్. అండ్ మన బ్రెయిన్ దేంతో తయారైంది? ఆల్మోస్ట్ మోర్ దెన్ 75% వాటర్. అండ్ మన బ్రెయిన్ చుట్టూతో ఏముంది? CSF, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, విచ్ ఇస్ 95% ఆఫ్ వాటర్. సో ఇంత వాటర్ కంటెంట్ మన బాడీలో ఉన్నప్పుడు మన ఎమోషన్స్ మన వాటర్ పైన ఎలా ఎఫెక్ట్ అవుతాయో ఆలోచించండి. సో మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీ బాడీలో వాటర్ పాజిటివ్గా వైబ్రేట్ అవుతుంది, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలతోనే ఉన్నారనుకోండి, స్ట్రెస్డ్గా ఉన్నారు, ఆటోమేటిక్గా మీ బాడీలో వాటర్ స్ట్రక్చర్ మారుతుంది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మన బ్రెయిన్ కూడా
మనం ఎలాంటి మైండ్ స్టేట్లో ఉంటే అలాంటి కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. పాజిటివ్ హార్మోన్స్ ఉంటాయి లైక్ ఎండార్ఫిన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, ఇలాంటి హార్మోన్స్ అన్నమాట, డోపమిన్. ఇలా నెగిటివ్ అంటే స్ట్రెస్గా ఉన్నప్పుడు కార్టిసోల్, అడ్రినాలిన్, ఇలాంటి హార్మోన్స్. సో పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు మన బాడీలో పాజిటివ్ రియాక్షన్స్ జరుగుతాయి. ముఖ్యంగా బికాస్ ఆఫ్ అవర్ విసరల్ బ్రెయిన్, మన సెంటర్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటారు కదా. అనటామికల్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ లింబిక్ సిస్టమ్, డాన్సెఫ్లాన్, బేసల్ గ్యాంగ్లియా అండ్ పార్ట్ ఆఫ్ సెరిబెల్లం, ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఈ పార్ట్స్ బ్రెయిన్స్ కెమికల్స్, న్యూరో కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి హ్యాపీ హార్మోన్స్ని హ్యాపీగా ఉన్నప్పుడు. అదే నెగిటివ్గా ఉన్నప్పుడు మన బాడీలో అడ్రినాలిన్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తుంది. సో దీనివల్ల ఇన్ అ లాంగ్ రన్ వాట్ హ్యాపెన్స్ అంటే ఇట్ నాట్ జస్ట్ ఎఫెక్ట్స్ ద వాటర్, ఇట్ ఎఫెక్ట్స్ అవర్ క్రోమోజోమ్స్ ఆల్సో. ఇప్పుడు మీరు క్రోమోజోమ్స్ అన్నారు కదా, అంటే అది జీన్స్కి సంబంధించింది కదా. సో అంటే ఈ మేనిఫెస్టేషన్ అండ్ జెనెటిక్స్కి ఏంటి సంబంధం? ఆబ్వియస్లీ కదా, మనం మేనిఫెస్ట్ చేస్తే జెనెటిక్ లెవెల్లో ఎఫెక్ట్ అవుతేనే మన బ్రెయిన్లో ప్యాటర్న్స్ మారుతాయి. సో జెనెటిక్స్ అంటే ఇట్స్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ జీన్స్లో కూడా. నేను 2 విధాలుగా మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి ఎపిజెనెటిక్స్, ఇంకోటి మన క్రోమోజోమ్స్ గురించి. ఇప్పుడు ఎపిజెనెటిక్స్ అంటే మీ సరౌండింగ్ వాతావరణం వల్ల మన క్రోమోజోమ్స్లో స్ట్రక్చరల్గా కొంచెం చేంజెస్ రావచ్చు. ఇప్పుడు తాతల ముత్తాతల నుంచి కూడా కొన్ని రావచ్చు హెరిడిటరీగా, కొన్ని భయాలు పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి. ఇప్పుడు ఎంత లేదనుకున్న మార్వాడి వాళ్ళ పిల్లలు చక్కగా బిజినెస్ చేస్తారంటారు కదా, అది ఇట్ ఈస్ దేర్ ఇన్ దర్ బ్లడ్ అని మనం అనుకుంటాం. బ్లడ్ అనొచ్చు, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తారు. బట్ మెంటలీ ఆల్సో దే విల్ హ్యావ్, బికాస్ ఇట్ ఈస్ ఇన్ జనరేషన్స్. ఇప్పుడు కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి. ఎత్తు అంటే భయం, చీకటి రూమ్ అంటే భయం, క్లోజ్డ్ స్పేసెస్, క్లాస్ట్రోఫోబియా అంటారు. సో ఇలాంటి భయాలకి కారణం కూడా ఏంటంటే మన తాతల ముత్తాతల నుంచి ఉన్న నెగిటివ్ బ్రెయిన్ ప్యాటర్న్స్ మనకి అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్గా చేశారు కూడా ర్యాట్స్ పైన. ఒక్లహామా యూనివర్సిటీ వాళ్ళు ఎలుకల పైన ఏం చేశారంటే ఒక మంచి సెంటెడ్ రోజ్మెరీ స్మెల్ ఉంటుంది కదా, ఆయిల్ స్మెల్, ఆ స్మెల్ చూపించినప్పుడల్లా వాటికి షాక్ ఇచ్చారనమాట. ఇట్స్ యాక్చువల్లీ వెరీ బ్యాడ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దెమ్, బట్ దే డిడ్ ఇట్. చేసినప్పుడు ఏం చేశారంటే తర్వాత పుట్టిన జనరేషన్ ర్యాట్స్కి ఉట్టి రోజ్మెరీ ఆయిల్ స్మెల్ చూస్తే అవి భయపడిపోయేటివి, వాటికి షాక్ ఇవ్వకపోయినా భయపడేటివి. దాని తర్వాత ఆల్మోస్ట్ 6 జనరేషన్స్ వరకు ఆ భయం అనేది ఆ ఎలుకల్లో కంటిన్యూ అయ్యింది. ఎప్పుడో వాటి తాతల ముత్తాతలకి ఇచ్చిన షాక్ 6th జనరేషన్ ర్యాట్స్కి కూడా ఒక భయంగా మారిపోయింది, అది షాక్ ఇవ్వకపోయినా కానీ. సో దిస్ ఇస్ కాల్డ్ ఎపిజెనెటిక్స్. అంటే మన తాతల నుంచి వచ్చిన ప్యాటర్న్స్ కొన్ని, మన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కూడా, మనం చూసే పర్సీవ్ చేసేవి, ముఖ్యంగా మన బ్రెయిన్ ప్యాటర్న్స్, మన ఆలోచనలు, మన ఎమోషన్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ 4 ప్రైమరీ వర్డ్స్ అని నేను అంటాను. వాట్ యు సీ అరౌండ్, మీరు దేన్నైతే చూస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి. సెకండ్ ఇస్ వాట్ యు హియర్, ఏం వింటూ ఉంటారు. థర్డ్ ఇస్ వాట్ యు టాక్, ఏం మాట్లాడుతున్నారు, మీతో మీరేం మాట్లాడుకుంటున్నారు, బయట ఏం మాట్లాడుతున్నారు. అండ్ ఫోర్త్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ యు ఆర్ హ్యావింగ్, ఆలోచనలు ఎలాంటివి వస్తున్నాయి మీ బ్రెయిన్లో. ప్రతి ఆలోచనకి క్వాంటమ్ ఫిజిక్స్లో ఏమంటారు, ఎనర్జీ ఉంది, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది అంటాం. సో మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఫ్రీక్వెన్సీ థాట్స్ ఉంటాయి. థాట్స్ పాజిటివ్గా ఉంటే మన బాడీ కూడా పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి, పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. సింపుల్ సూర్య, నేను మీకు మీ ఇన్స్టాగ్రామ్, మీ యూట్యూబ్ సూపర్గా హిట్ అయిపోయింది, ఓకే, ఐఎమ్ హ్యావింగ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ అని మీరు ఊహించుకున్నారు అనుకోండి. యాక్చువల్లీ ఊహించుకున్నాను. మా ఇంట్లో బోర్డు ఉంటుంది అనమాట, నాకు విజన్ బోర్డు లాంటిది. అక్కడ రాసుకున్నాను ఫస్ట్ లైన్, సూర్య ఏది చెప్పినా సరే అందరూ ఇష్టంగా వింటారు అని చెప్పి రాసుకున్నాను అనమాట. దెన్ ఇట్ హ్యాపెండ్. నా ఫాలోవర్స్ ఇంతమంది ఉండాలన్నా విత్ ఇన్ 2 weeksలో ఐ గాట్ 60K ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అని నేను నమ్మలేదు అప్పుడు దాకా, ఏదో టీవీలో చెప్తున్నారు, ఆన్లైన్లో వస్తుందని చెప్పి ఏదో రాసుకున్నాను బ్లైండ్గా, దాన్ని పట్టించుకోవడం లేదు, ఏదో రాసుకుని పెట్టుకున్నాను. బట్ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు 2nd పేజ్లో ఉన్నాను రాసుకున్న లిస్ట్లో, పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాను. సో అది వెళ్తూ ఉందన్నమాట. అండ్ రిజల్ట్స్ మాత్రం చాలా బెస్ట్గా వస్తున్నాయి. ఐ డోంట్ నో, లైక్ మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది దాని సైన్స్ గురించి, బట్ నాకైతే వర్క్ అయ్యింది. అది వర్క్ అవ్వడానికి ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మీకు రాసుకున్నప్పుడు కొంచెం మీ పైన మీకు నమ్మకం ఉండవచ్చు కదా, నేను ఇది సాధిస్తాను, మేబీ
నాకు అంత త్వరగా కాదు, బట్ వన్ డే ఐ విల్ డూ ఇట్. అంటే నాకు ఏం చేస్తానో తెలియదు, బట్ నాకు ఇది కావాలి ఎస్, అలా. దట్ ఈస్ వాట్ నాకు తెలుసు లైక్ దీన్ని చేయగలవు అని నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే పాసిబుల్ అయ్యింది, దీని పాసిబుల్ వేస్ ఉన్నాయని చెప్పి నాకు తెలుసు కాబట్టి లైక్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను దాన్ని. అరే మనం చేయగలుగుతాం, ఖచ్చితంగా చేస్తాం అని నాకు తెలుసు. సో అలా జరిగిందని అనుకుంటున్నాను. నాకు కూడా విజన్ బోర్డ్ నిజంగా వర్కౌట్ అయింది నా లైఫ్లో కూడా. 2020 ఆ టైంలో మేము 3 సిస్టర్స్ కలిసి ఒక నీరు ప్యూర్ మినరల్ వాటర్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. దట్ మేడ్ ఇన్ టు రియాలిటీ నౌ. తర్వాత నేను ఒక ఫామ్ హౌస్ని ఇమేజ్ పెట్టుకున్నాను. అంటే నేనుండే తమిళనాడులో కాబట్టి అక్కడ హిల్ స్టేషన్లో ఒక ఫామ్ హౌస్ ఉండాలి అని. అది నిజమైంది. అండ్ మేనిఫెస్టెడ్ ఎ కార్ ఆల్సో. సో కానీ ఒకటి ఏంటంటే ఇట్ విల్ కమ్ ట్రూ ఓన్లీ వెన్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ బిలీఫ్. అంటే స్ట్రాంగ్గా లేకపోయినా ఏదో కొంచెం నమ్మకం, చేయగలుగుతాను, అది నా లైఫ్లో నిజం అయ్యే ఛాన్స్ ఉంది అన్న నమ్మకం కొంచెం ఒక రవ్వంతైనా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేంజ్ రోవర్ కార్ని పెట్టుకున్నాను. రేంజ్ రోవర్ కార్ అక్కడ ఇమేజ్ పెట్టుకున్నప్పుడు దాని రేట్ ఎంత కూడా తెలియదు. మై సన్ నా కొడుకు చూసి, అమ్మ దీని రేట్ తెలుసా నీకు, అసలు నువ్వు దీన్ని పెట్టుకున్నావు కానీ అంటే, ఏదో ఉంటుంది ఒక 40 లక్షలేమోరా అంటే, అది కోట్లలో ఉంటుంది అన్నాను. అప్పుడు కోట్లు పెట్టి కార్ ఎందుకు కొనుక్కుంటాం, మనం ప్రాపర్టీ కొంటామని. నా మెంటాలిటీ ఏంటి, నాకు ఆ కార్కి అంటే ప్రాపర్టీ కొనడం బెటర్ అని నా మెంటాలిటీ, నాకున్న మైండ్ సెట్కి. సో అప్పుడు నేను డెఫినెట్గా ఈవెన్ ఇఫ్ ఐ కీప్ ఇన్ మై విజన్ బోర్డ్, నేను కార్ని మేనిఫెస్ట్ చేశాను. నేను అనుకున్న రేంజ్లో 25-30 lakhs లోపలిని, నాట్ టు దట్ రేంజ్. ఎందుకంటే మన సబ్కాన్షియస్లో మనం అది వద్దు అనుకుంటే అది మనకి రాదు. సో దట్ ఈస్ వాట్ మేనిఫెస్టేషన్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం విజన్ బోర్డ్స్ గురించి, మీరు మనకి ఏం కావాలో అవి రాసుకున్నాము, అవి అవుతున్నాయి అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది అంటారు కమెంట్ సెక్షన్లో, ఇప్పుడు నేను సీఎం అవ్వాలనుకుంటున్నాను, అయిపోతానా, లేకపోతే నాకు ఇప్పుడు అంబానీ అయిపోవాలి, నేను అయిపోతానా అంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అవ్వచ్చు, ఎందుకు అవ్వలేము. కాకపోతే మనం సబ్కాన్షియస్లో కొంచెమైనా మనకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు మన సీఎం ఉన్నారు రేవంత్ గారు. రేవంత్ గారు నేను ఒక వీడియో చూశాను చాలా ఇయర్స్, 10 years బిఫోర్. ఆయన ఒకప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన అన్నారు, నేను ఎప్పటికైనా ఈ స్టేట్కి సీఎం అయి వస్తాను అనేసి, నేను కేసీఆర్తో సవాల్ చేస్తున్నాను అని అన్నారు. కానీ అన్నట్టుగా ఈరోజు ఆయన సీఎం అయ్యారు కదా. సో అప్పుడు 10 years బ్యాక్ చూస్తున్న జనాలు నిజమే అవుతారో కాదో అని అనిపించింది, కానీ ఈరోజు నిజం అయింది. సో డెఫినెట్గా మనం స్ట్రాంగ్గా ఏదైతే సంకల్ప బలం అంటాం కదా, మన ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్గా అవ్వచ్చు. అంటే మీ ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉందనుకో, మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది అమెగ్డలా అనేసి, అది ఫియర్ సెంటర్ అనమాట. మనకి డౌట్స్, ఇది జరుగుతుందో జరగదో, ఇంతకు మనకి అర్హత ఉందో లేదో అనే డౌట్లు క్రియేట్ చేస్తుంది అమెగ్డలా. మీరు ఎప్పుడైతే సంకల్పం స్ట్రాంగ్గా ఉంటుందో, మన ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉంటుందో, ఆటోమేటిక్గా అమెగ్డలా గప్చుప్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకా అది నెగిటివ్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయదు. సో దట్ ఈజ్ ఆల్సో వే ఆఫ్ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్. మనం ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉండాలి. సో సీఎంఓ అవ్వచ్చు, పిఎంఓ అవ్వచ్చు, కానీ మన సబ్కాన్షియస్లో మీకు ఆ సోర్సెస్ ఉన్నాయన్నప్పుడే అవుతారు కదా. ఇప్పుడు రోజుకి 1 కోటి రూపాయలు సంపాదించడం ఈజీయా, 3 జతల బట్టలు ఉతుక్కోవడం ఈజీయా అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు సూర్య? అదే 3 బట్టలు ఉతుక్కడం అని చెప్పి చెప్తారు. అంటే మనకు సోర్సెస్ లేవు కాబట్టి 1 కోటి రూపాయల ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి నేను తీసుకొస్తాను అన్న డౌట్ మనకు ఫస్ట్ వస్తుంది. మన మేనిఫెస్టేషన్ పక్కకు పెట్టేసి, అంటే అసలు బ్రెయిన్ అది బిలీవ్ చేయదు అండ్ దాని గురించి ఆలోచించదు. అరే 1 కోటి రూపాయల అన్నది ఆ థాట్లో ఉంటుంది, క్వశ్చనింగ్ స్టేట్లో ఉంటుంది. అదే క్వశ్చన్ నేను అంబానీనో ఇంకెవరినైనా అడిగామనుకోండి, మీకు రోజుకి బట్టలు ఉతుక్కోవడం ఈజీయా, రోజుకి 1 కోటి రూపాయలు సంపాదించడం, ఆబ్వియస్లీ వాళ్ళు 1 కోటి రూపాయలు సంపాదించడం ఈజీ అంటారు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్కి అది ఈజీ. ఆయనకి బట్టలు ఉతుక్కోవడం నిజంగా కష్టం అనుకుంటాడు ఆయన. సో మన మైండ్ సెట్కి మనం ఏదైతే నమ్ముతామో, మనం ఏ లెవెల్లో అయితే ఉంటామో ఆ లెవెల్లే మేనిఫెస్ట్ చేస్తాం. సింపుల్గా ఎలా చెప్తానంటే, యూనివర్స్ విల్ గివ్ ద వే యూ క్యాన్ హోల్డ్. అంటే ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నారనుకోండి, మీరు ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్లారు, ఐస్ క్రీమ్ కొనిపెట్టారు, ఒక స్కూప్ ఐస్ క్రీమ్. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ పాప చేతి నుంచి ఐస్ క్రీమ్ కింద పడిపోయింది, ఏడుస్తూ ఉందనుకోండి. అప్పుడు మీరు పర్వాలే ఏడవకు, మళ్ళీ కొనిస్తానులే అనేసి రిటర్న్ తీసుకెళ్లారు. ఈసారి పాప ఒక్క ఐస్ క్రీమ్ స్కూప్ కాకుండా నాకు 3 స్కూప్లు ఉన్న ఐస్ క్రీమ్ కావాలి అని అడిగింది. మీరు కొనిపెడతారా? డెఫినెట్గా నో. ఎందుకంటే
ఆ పాప ఒక్కటే పట్టుకోలేకపోయింది తన చిన్న చేతులతోటి. 3 స్కూప్స్ ఉన్నది పట్టుకోవడం, హ్యాండిల్ చేయడం కష్టం. అంతే కదా. సో మనం ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతామో, ఎంతవరకు మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అంతా మన లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి లేదు, మనకి రాదు అని అనుకుంటూనే కొంతమంది అంటారు, నేను పొద్దున్న లేసి 100 సార్లు రాశాను, రాత్రి 100 సార్లు రాసుకున్నాను, పొద్దున్నే 4 గంటలకు 3 గంటలకు లేచి నేను డైలీ స్క్రిప్టింగ్ చేస్తున్నాను, విజువలైజ్ చేస్తున్నాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదంటే ఇంటెన్షనల్గా మీరు అంత స్ట్రాంగ్గా లేరు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అది వస్తే హ్యాండిల్ చేస్తారన్న నమ్మకమే మీకే లేదు. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ మీరు గుకేష్ దొమ్మరాజు గురించి వినే ఉంటారు కదా. సో గుకేష్ 7 ఇయర్స్ అప్పుడు అంటే 7 ఇయర్స్ బ్యాక్ చిన్నప్పుడు అనుకున్నాడు, ఆ వీడియో కూడా రిలీజ్ అయింది, నేను వరల్డ్లోనే యంగెస్ట్ చెస్ ఛాంపియన్ అవ్వాలి అని స్టేట్మెంట్ చెప్పాడు. కరెక్ట్గా 7 ఇయర్స్ తర్వాత ఆయన కళ నిజం చేసుకున్నాడు. హీఈస్ ద వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్. సో అది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ నాట్ జస్ట్ మేనిఫెస్టేషన్తో సహా స్ట్రాంగ్ ఇంటెన్షన్, ఆ సంకల్పం, నేను ఎలా అయినా అవుతాను అన్న క్లారిటీ. సో మేనిఫెస్టేషన్ గివ్స్ క్లారిటీ టు ద పర్సన్. ఎప్పుడైతే మనిషి మేనిఫెస్టేషన్ చేస్తాడో ఫస్ట్ నాకేం కావాలి, నా గోల్ ఏంటి అన్న క్లారిటీని పెంచుకుంటాడు. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో మనిషికి, అప్పుడు వాళ్ళకి తెలుసు దిస్ ఈజ్ మై గోల్, ఇది నా పాత్, సో నేను ఈ పాత్లో నడవాలి అనేసి దానికని వాళ్ళ పేరెంట్స్ డెఫినెట్గా సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఆ అబ్బాయి దాని గురించి డెడికేటెడ్గా డే అండ్ నైట్ నేర్చుకోవడం, కష్టపడడం వల్ల టుడే యూ కెన్ సీ హిస్ డ్రీమ్ కేమ్ ట్రూ. అండ్ ఇంకోటి ఏంటంటే, నా దగ్గర చాలామంది మాట్లాడుతున్నప్పుడు నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను ఇట్లా అవుతుంది అని అంటాను, మరి నాకెందుకు అయితే లేదురా అని అంటారు. అరే నువ్వు లైఫ్లో దాని గురించి ఒక్కసారి పాజిటివ్గా అనుకుంటావు, మిగతా డే మొత్తం దాని గురించి ఎంత నెగిటివ్ అనుకుంటావు. అదే కదా, 10 సార్లు నెగిటివ్ అనుకుంటే ఒకసారి పాజిటివ్గా అనుకుంటే అది ఎక్కడ అవుతుంది, బ్యాలెన్స్ లేదు. సో మనకు ఆలోచన వచ్చిన ప్రతిసారి దాని గురించి పాజిటివ్గానే అనుకోవాలనేది నేను బిలీవ్ చేస్తాను. మనం వద్దనుకున్న కొన్ని నెగటివ్ ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయడం కష్టం. ఏంటంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్, మీరు మీ బ్రెయిన్ ప్యాటర్న్స్ మన భాష ద్వారా మార్చుకుంటారనమాట. సో మనం భాష అంటే అక్కడ ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేపిస్తామన్నమాట రిపీటెడ్గా. మన ఆర్ఐఎస్ ఉంది కాబట్టి రిపీటెడ్గా అనుకుంటే కదా దానికి అది ప్యాటర్న్గా. సో అలా ఒక రిపీటెడ్గా కొన్నాళ్ళు మీరు రివర్స్గా అనుకోవడం స్టార్ట్ చేస్తారు, డిఫరెంట్ ప్యాటర్న్ని యూస్ రెగ్యులర్ ప్యాటర్న్ కంటే. సో ఇలా ఎన్ఎల్పి యూస్ చేయడం వల్ల ఆల్కహాల్ నుంచి డీ అడిక్ట్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ లైక్ మనీని మేనిఫెస్ట్ చేశారు, మనీ ఎప్పటికీ రాదనుకున్న వాళ్ళని కూడా. అండ్ చాలామంది వాళ్ళకి స్వీట్లు అలవాట్లు ఉంటాయి కదా, కొంతమందికి అతిగా స్వీట్లు తినే అలవాట్లు, డైలీ ఒక స్వీట్ తినంది నిద్రపోరు, అలాంటి వాళ్ళు స్వీట్ని ముట్టుకోవడం మానేశారు. ఇప్పుడు చిన్నపిల్లలకి గోర్లు గొరికే అలవాటు, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఒక సబ్జెక్ట్ అంటే అసహ్యం ఉంటుంది. చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే భయం, నాకు మ్యాథ్స్ ఎప్పుడో అలా ఒక సబ్జెక్ట్ మీద ఒక నెగటివ్ మైండ్ సెట్ కూడా పెంచుకుంటారు. ఇలాంటి ప్యాటర్న్స్ నుంచి బయటపడడానికి ఎన్ఎల్పి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎన్ఎల్పి యూస్ చేస్తే ఏంటంటే మీ ప్యాటర్న్స్ని, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్యాటర్న్స్ని కూడా మీరు కొన్ని నిమిషాల్లోనే ఆ ప్యాటర్న్ బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దీనికి టైం పీరియడ్ ఉంటుందా, అంటే లేకపోతే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందా? పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఫస్ట్ ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉండాలి ఆ హ్యాబిట్ నుంచి బయటపడాలి అనేసి. అది హ్యాబిట్ కావచ్చు, ఈవెన్ మనీ గురించి నెగటివ్ థాట్ కూడా కావచ్చు, ఏదైనా. సో లా ఆఫ్ అట్రాక్షన్ అయినా మేనిఫెస్టేషన్ అయినా దానికి ఒక సూపర్ పవర్ ఏంటంటే ఎన్ఎల్పి అని నేను చెప్తాను. సో ఇఫ్ యూ లెర్న్ ఎన్ఎల్పి అంటే ఎన్ఎల్పి ఎలా వాడాలో మనం నేర్చుకుంటే పర్సనల్గా మన లైఫ్లో మనం ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా మన బ్రెయిన్ ప్యాటర్న్స్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే కోచింగ్ ఇస్తున్నారో దీని గురించి అంతా కూడా, దీంట్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ కేసెస్ ఉన్నాయా, అంటే మీరు సాల్వ్ చేసిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. యాక్చువల్గా ఎన్ఎల్పి యూస్ చేస్తూ ఒక ఆయన, హీ వాజ్ ఇంటూ ఆల్కహాలిజం అనమాట, చాలా తాగేవాడు. పాపం పెళ్ళి కూడా కుదరట్లేదు ఆల్కహాల్ అలవాటు ఉండడం వల్ల, ఫ్యామిలీలో కూడా చెడ్డ పేరు ఉంది మేడం దీనివల్ల అనేసి అంటున్నాడు. పాపం మా అబ్బాయికి ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడాలనే ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే ఎంత అడిక్ట్ అయిపోయాడంటే ఇక ఆయనకి తాగకపోతే ఇంకొకలాగా అయిపోయేవాడు. సో నేను ఎన్ఎల్పి యూజ్ చేసిన తర్వాత ఇప్పటికి 3 months అయ్యింది. ఒకటేసారి నేను ఆయన పైన వాడాను ఎన్ఎల్పి. ఇట్ ఈస్ ఫర్ 15 minutes. అందులో గ్రూప్ సెషన్లోనే పర్సనల్ కాకుండా గ్రూప్లో తీసుకున్నాను. అప్పుడే వెంటనే
15 minutes తర్వాత ఈ 3 months నుంచి ఒకసారి కూడా ఒక చుక్క ఆల్కహాల్ కూడా ఆయన తాగలే. ఓ ఆయన్నే కాదండి, ఇంకా మనీ మేనిఫెస్ట్ చేసిన వాళ్ళు, బికాస్ మేనిఫెస్టేషన్ వల్ల మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి పెరుగుతుంది అండ్ ఆటోమేటిక్గా మనకి అవకాశాలు ఓపెన్ అవుతాయి. దిస్ ఈజ్ వాట్ మేనిఫెస్టేషన్ అంటాం. సో మా దగ్గర ఒక ఆవిడ ఉండింది, షీ వాజ్ అ విడో అనమాట. సడన్గా హస్బెండ్ చనిపోవడం జరిగింది. హస్బెండ్ చనిపోయినప్పుడు ఒక 32 lakhs అప్పు చేశారంట. సో ఊరి వాళ్ళు ఏమన్నారంటే రిలేటివ్స్ అంతా, నువ్వు ఇంకా ఊరు నుంచి వెళ్ళిపో అనేసి. ఆవిడకి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. సో నువ్వు ఉండకు ఇక్కడ అని చెప్పారు. కానీ ఆమె ఏంటంటే ఆ నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు, డిప్రెస్డ్గా ఉన్నప్పుడు మా దగ్గర జాయిన్ అయ్యారు. తర్వాత తనకి ఎంత పాజిటివ్గా డీల్ చేసిందంటే, తను జాబ్ చేస్తూ ఒక చిన్న స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తూనే తను సైడ్ బై బిజినెస్ స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ బట్టల బిజినెస్ స్టార్ట్ చేసింది. ఎక్కడి నుంచి మనీ వస్తుందో తెలీదు, స్టార్ట్ చేసేస్తాననేసి స్ట్రాంగ్గా ఇంటెన్షన్ పెట్టుకొని స్టార్ట్ చేసింది. బట్టల తర్వాత లేడీస్ కార్నర్ స్టార్ట్ చేసింది. లేడీస్ కార్నర్ తర్వాత ఇప్పుడు ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నాము. అండ్ షీఈస్ హ్యావింగ్ నౌ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఏమవుతుందంటే, ఫుడ్ బిజినెస్ వచ్చి తన ఫ్రెండ్ చూసుకుంటుంది, పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసింది, అన్నీ బాగా రన్ అవుతున్నాయి. అండ్ 3 పిల్లల్ని చక్కగా చదివించుకుంటుంది. ఇప్పుడు పెద్ద అమ్మాయి MBA కంప్లీట్ అయిపోయి జాబ్ తెచ్చుకుంది. రెండో అమ్మాయి పిల్లలకి అసలు చదువు స్టాప్ చేయమన్నారు రిలేటివ్స్, పెళ్ళిళ్ళు చేసేయండి అన్నారు. కానీ రెండో అమ్మాయి ఇప్పుడు ఉస్మానియాలో చదువుతుంది. అబ్బాయి చక్కగా ఇంజనీరింగ్ కూడా ఆల్మోస్ట్ 2nd, 3rd ఇయర్కి వచ్చేసాడు. అండ్ తను ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఇన్స్పైరింగ్ ఉమెన్గా ఉండింది. ఇప్పుడు తను ఇది నేర్చుకొని తన లైఫ్ మార్చుకోవడం కాకుండా, ఎవరైతే ఆడవాళ్ళు ఇంకా డిప్రెస్డ్గా ఇలా నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారో అలాంటి వాళ్ళకి షీ బికేమ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ హోప్ టు అదర్స్. సో ఇలాంటి కేస్ స్టడీస్ మా దగ్గర చాలా చాలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి చాలామంది మేనిఫెస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకున్నాడు ఒక ఆయన. వాళ్ళ ఆఫీస్ యూజువల్గా ఆయనకు ఒక్కడికే అవకాశం ఇస్తుందంట. కానీ ఆయన స్ట్రాంగ్గా నేను ఈసారి మొత్తం ఫ్యామిలీతో వెళ్తాను, నా భార్యతో, నా పిల్లలతో అనుకున్నాడు. అనుకున్నట్టుగానే హోల్ ఫ్యామిలీ ఫారెన్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఒక ఆవిడనేమో రిలేషన్షిప్స్ తోటి చాలా ఇయర్స్, అంటే పెళ్ళై 14 years అయింది, పిల్లలు ఉన్నారు. తనని బయటకు పంపించరు అనమాట, జాబ్ చేయనివ్వరు హస్బెండ్. తను ఫస్ట్ నాకే నా లైఫ్ అంతా ఇలా అన్నట్టుగా మాట్లాడేది. నేను అన్నాను, లేదమ్మా, నువ్వు ఇప్పుడు నీ సబ్కాన్షియస్లో నీకు హీలింగ్ అవసరం. ఆ హీలింగ్ చేసుకుంటూ తను మెల్లిమెల్లిగా వాళ్ళే చేంజ్ అవ్వడం గమనించింది. అంటే ఏ హస్బెండ్ అయితే బయటికి వెళ్ళొద్దన్నారో ఆయన్నే, నువ్వు వచ్చి బిజినెస్ చూసుకో, నువ్వు బిజినెస్ చూసుకో అని చెప్పేసి బిజినెస్ అప్పగించడం. తర్వాత షీ కేమ్ టు మై ఈవెంట్ ఆల్సో. అంటే నేను ఒక ఆఫ్లైన్ ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఆవిడ అనింది, కుదరదు మేడం, మా ఆయన పంపించరు అనింది. అలాంటిది వాళ్ళ ఆయన వచ్చి డ్రాప్ చేసి మళ్ళీ ఈవెంట్ అయిన తర్వాత వచ్చి తీసుకెళ్లారు కూడా. సో ఇలాంటి చాలా స్టోరీస్ డే టు డే నేను నా కమ్యూనిటీలో రోజు వింటాను. స్టార్టింగ్ నుంచి మన కన్వర్జేషన్లో సబ్ కాన్షియస్ బ్రెయిన్ అండ్ కాన్షియస్ బ్రెయిన్ అంటున్నారు. నాకు దీని గురించి కొంచెం ఐడియా ఉంది, ఒక్కసారి వ్యూవర్స్ కోసం దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. యాక్చువల్గా మన హ్యూమన్ బ్రెయిన్లో బేసికల్గా కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ అండ్ అటానమిక్ బ్రెయిన్ అని 3 partsకి డివైడ్ చేసుకోవచ్చు. కాన్షియస్ అంటే మన నుదిటి వెనకాల ఉండేది, ఇక్కడ ఉండేది కాన్షియస్ బ్రెయిన్, ఇక్కడ పైన. దీన్నే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. అంటే మనం తెలిసి చేసేది, తెలిసి విమర్శించడం, నవ్వడం, తెలిసి డిసైడ్ చేసుకోవడం, ఈరోజు ఈ కలర్ బట్టలు వేసుకోవాలి, ఈరోజు ఇది చేయాలని అప్పటికప్పుడు ఆలోచించి చేసేటివన్నీ కాన్షియస్గా చేస్తాం. సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే డీప్ సెంటర్లో ఉండే బ్రెయిన్ అనమాట. మెయిన్గా దీన్ని ఎమోషనల్ బ్రెయిన్, విసరల్ బ్రెయిన్ అని కూడా అంటారు. ఇదేంటంటే ఇది మెయిన్గా న్యూరోకెమికల్స్, మనం హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ ఇలాంటివి ప్రొడ్యూస్ చేయడమే కాకుండా మన డీప్ అన్కాన్షియస్ హ్యాబిట్స్ అది కూడా సబ్ కాన్షియస్ లెవెల్లో రిజిస్టర్ అయి ఉంటాయి. అంటే డ్రైవ్ చేయడం, స్విమ్మింగ్ చేసుకోవడం, తర్వాత రెగ్యులర్గా ఏ పనులు, ఇప్పుడు బ్రష్ చేయడం, స్నానం చేయడం, మజిల్ మెమరీ కూడా డీప్. అంటే కొన్ని మనం రిపీటెడ్గా చేసినవి ఏవైతే ఇనీషియల్గా మనం కష్టపడతాం, బట్ వన్స్ ఇట్స్ ఎ హ్యాబిట్, ఇట్ డస్ ఇట్ ఆటోమేటికలీ. ఇట్ ఈస్ లైక్ అవర్ ఆటోమేటిక్ బ్రెయిన్ అనమాట. అండ్ ఆటోనామిక్ అనేది మన బ్రెయిన్ స్టెమ్ కింద ఉన్నది. అంటే అది ఏంటంటే మన ఊపిరితిత్తులు, మన హార్ట్ రేట్ ఆటోమేటిక్గా మన బాడీలో కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో కాన్షియస్ బ్రెయిన్ దేవుడు మనకిచ్చిన వరం, హ్యూమన్ కైండ్కి ఇచ్చిన వరం. ఎందుకంటే కాన్షియస్ ఓన్లీ హ్యూమన్స్లోనే డెవలప్ అయింది. మన ఇంటెలిజెంట్ బ్రెయిన్ అన్నట్టు అది, ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది చెయ్యొద్దు అని.
కానీ మనం కాన్షియస్ బ్రెయిన్తో ఎక్కువ పని చేయం. తెలుసో తెలియక మనం సబ్ కాన్షియస్ బ్రెయిన్తోనే పనిచేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు చాలామంది మన పోడ్కాస్ట్ ఇది వింటూ ఉంటారు, కానీ వెనకాల ఇంకేదో ఆలోచిస్తారు. ఈ పోడ్కాస్ట్ ఎంతసేపు ఉంది, ఇంకాసేపు విందామా లేదా, స్టవ్ పైన ఏమైనా పెట్టేసి వచ్చానేమో, ఆఫ్ చేసేది వద్దామా లేదా, డోర్ ఎవరైనా వస్తారో లేదో, ఫోన్ ఎవరైనా వస్తారు, ఇంకా ఏమో ఆలోచిస్తూనే ఉంటుంది మన బ్రెయిన్. ఆ బ్రెయిన్ కీప్ థింకింగ్ లైక్ ఎ డిఫాల్ట్ బ్రెయిన్ అనమాట. ఇప్పుడు మనము డ్రైవ్ చేస్తూ ఉంటాం, కానీ ఏమో ఆలోచిస్తూ ఉంటాం. స్నానం చేస్తూ ఉంటారు, ఏమో ఆలోచిస్తూ ఉంటారు. సో రోజు చేసుకునే పనుల్లో మనము కాన్షియస్గా దాని మీద మనం మనసు పెట్టి చేయట్లేదు, ఆటోమేటిక్గా ఆలోచిస్తూనే ఉంటాం. ఆ ఆటోమేటిక్గా ఆలోచించేదే సబ్ కాన్షియస్ బ్రెయిన్ తోటి అనమాట. ఇట్స్ లైక్ ఎ డిఫాల్ట్ బ్రెయిన్ అన్నట్టు. ఆటోమేటిక్గా మనం ఆ స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం కాన్షియస్నెస్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, అంటే మనం చేసే ప్రతిదీ దాని మీద మనం మనసు పెట్టి చేయడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు మన కాన్షియస్ బ్రెయిన్, మన విల్ పవర్ పెరుగుతూ ఉంటుంది. మన విల్ పవర్ పెరిగినప్పుడు మనం ఏది కోరుకుంటున్నామో దాని మీద మనం కావాలని ధ్యాస పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా దాని మీద ఆలోచనలు పెంచుకుంటాం. దీన్నే మేనిఫెస్టేషన్ అంటున్నాం సింపుల్గా. సో కాన్షియస్ బ్రెయిన్ ఈజ్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ కైండ్. కాన్షియస్, అందుకే స్పిరిచువల్ వరల్డ్లో ఏమంటారు, కాన్షియస్నెస్. సైన్స్ వాళ్ళు ఎనర్జీ. బోత్ మీన్స్ ద సేమ్. నేను చాలా వింటూ ఉంటాను, కొంతమందికి స్నానం చేస్తున్నప్పుడు కానీ నిద్రలో ఉన్నప్పుడు కానీ ఐడియాస్ వస్తాయంటారు. అండ్ చాలామంది సైంటిస్టులకు కూడా అలానే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ రామానుజం ఎవరైతే ఉన్నారో, తను నిద్రపోయినప్పుడు కళలోకి అమ్మవారు వచ్చి తన నాలుగు పైన ఫార్ములాస్ అని రాసింది ఎక్కడి నుంచి వస్తాయనంటే ఈ ఆన్సర్ ఇచ్చేవాడు. సో దీని గురించి ఏమంటారు? సరే, అదే సబ్ కాన్షియస్ కాన్షియస్ అని ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నాం కదా. సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఏదైతే మనము రిజిస్టర్ చేసుకుంటామో అదే మనకి నిజమవుతుంది అనేసి పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అన్నారు. సబ్ కాన్షియస్ బ్రెయిన్కి చాలా పవర్స్ ఉన్నాయి అంటున్నారు సైంటిస్టులు. అంటే అది మనకి ఇంట్యూషన్స్, గట్ ఫీలింగ్స్, మనకి తెలియని విషయాలన్నీ మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ద్వారా యూనివర్స్ మనకి చెప్తుంది అని అంటున్నారు. సో రామానుజరే కాదు, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ కూడా ఆయన స్నానం చేసేటప్పుడు వాటర్లో ఆయనకు ఆ ప్రిన్సిపల్, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ చేయాలని. ఈవెన్ ఐన్స్టీన్, టెస్లా అందరూ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ ద లైక్ వెన్ దే ఆర్ క్లోజ్ టు సబ్ కాన్షియస్ బ్రెయిన్లో, వాళ్ళు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు, హాఫ్ స్లీప్లో ఉన్నప్పుడు. ఆయనే కాదు, థామస్ అల్వా ఎడిసన్ కూడా, ఆయన బల్బ్ కనుక్కున్న వ్యక్తి, ఆయన కూడా ఏం చేసేవారంటే మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఆయన చేతిలో ఒక ఐరన్ బాల్ పెట్టుకొని పడుకునేవారు అనమాట. ఒక టైప్ ఆఫ్ ఆరామ్ చైర్ ఉంటుంది కదా, అలాంటి చైర్లో. సో పడుకున్నప్పుడు ఆయన డీప్ స్లీప్లో వెళ్ళిపోయేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ చేతిలో ఉన్న ఐరన్ బాల్ కింద పడిపోయేది. పడిపోయినప్పుడు ఆ చప్పుడుకి ఆయన లేసేవాళ్ళు. లేచిన వెంటనే ఆయన ఎక్స్పెరిమెంట్ ఉంటుంది కదా, అక్కడికి ఆ రీసెర్చ్ ల్యాబ్కి వెళ్ళిపోయి ఆయన ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేసేవాడు. ఎందుకంటే ఆ టైంలో థాట్స్, ఆ టైంలో వచ్చిన ఐడియాస్ చాలా పవర్ఫుల్ ఐడియాస్ అంటారు. సో బేసికల్గా మన బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయంటే, మనం చాలా యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు బీటా స్టేజ్లో ఉన్నామంటాం, అవేకెన్ స్టేజ్ అనమాట. మనం పూర్తి నిద్రపోయేటప్పుడు డెల్టా స్టేజ్లో ఉన్నామంటాం. అది మనం సగం నిద్ర స్పృహ అంటారు, లూసిడ్ డ్రీమ్. అంటే మన ఎర్లీ మార్నింగ్ టైం, నైట్ పడుకునే ముందు. సో అంటే మనం నిద్రపోతున్నాం అని తెలుసు, బట్ కొంచెం మెలకులో ఉంటాం. దట్ ఈస్ ఆల్ఫా థీటా స్టేజ్ అంటారు. సో ఆ టైంలో మీరు ఏదైతే రిపీటెడ్గా అనుకుంటారో ఇట్ రిజిస్టర్స్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. సో అందుకనే ఇప్పుడు మీరు చెప్పినట్టు రామానుజర్ కావచ్చు, లేదా ఐన్స్టీన్ కావచ్చు, టెస్లా గారు, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్, ఏదైనా సరే నిద్రలో ఉన్నప్పుడు, హాఫ్ స్లీప్లో ఉన్నప్పుడు, లేదా మనం స్నానం చేసేటప్పుడు టోటల్ మనం సబ్ కాన్షియస్లో ఉంటాం కాబట్టి ఆ టైంలో మంచి థాట్స్ వస్తాయి. అవే మన గట్ ఫీలింగ్స్ అంటారు, మన ఇంట్యూషన్స్ అంటారు, మనకి దారి చూపించడం అంటారు. యూనివర్స్ ఒక దారి చూపిస్తుంది, మనల్ని గైడ్ చేస్తుంది రైట్ వేలో అంటారు. సో దట్ ఈస్ దట్ పవర్. అదే వీటన్నిటి గురించి మాట్లాడితే నాకు ఇది గుర్తొచ్చింది, సింక్రోనిసిటీస్ అని చెప్పి. సో దాంట్లో చాలామంది అంటూ ఉంటారు ఈ 111, 1111, 222 ఇలా కనిపిస్తూ ఉంటాయని. సో దాన్ని ఏంజల్ నెంబర్స్ అని కూడా అంటారు. సో దాని గురించి సింక్రనిసిటీస్ అంటే ఏంటంటే, మనము ఏదైతే అనుకుంటూ ఉంటామో, అంటే మంచి శకునం అని ఒకప్పుడు మన వాళ్ళు కూడా అనేవాళ్ళు, అవునా కదా, శకునం మంచిగా వచ్చింది అని. దీన్నే ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు ఏంజల్ నెంబర్స్ అంటున్నారు, సింపుల్గా చెప్పాలంటే. కానీ దాని వెనకాల వాళ్ళు ఏమంటున్నారంటే
ఏంజిల్ స్పిరిట్స్ ఉంటాయి, మనని గైడ్ చేస్తూ ఉంటాయి యూనివర్స్. అది గైడ్ చేసేటప్పుడు మనకి ఇలాంటి నంబర్లు చూపుతూ ఉంటుంది. ఇలాంటి నంబర్లు చూపించినప్పుడు మనం అలైన్డ్గా ఉన్నాం యూనివర్స్కి, యూనివర్స్ మనం అనుకుంటున్న కోరికలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఒక పాజిటివ్ సంకేతాలుగా మనం భావిస్తున్నాం. బట్ ఇలాగే కాదు, జనరల్గా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రాంగ్గా ఇఫ్ యూ థింక్, నేను లాస్ట్ ఒక మేనిఫెస్టేషన్ క్లాస్లో చెప్పాను అనమాట నా స్టూడెంట్స్కి, వితిన్ 72 అవర్స్లో మీరు కనుక ఎల్లో బటర్ఫ్లై చూస్తే మీరు కోరుకున్నది మీరు మేనిఫెస్ట్ చేస్తారు అని చెప్పాను. వితిన్ 72 అవర్స్లో మోర్ దెన్ 95% రెస్పాన్స్ ఇచ్చారు నాకు, వాళ్ళు ఎల్లో బటర్ఫ్లై చూశారని. ఏదో రకంగా టీవీలోనో, స్క్రీన్లోనో, సెల్ ఫోన్లోనో, బయట రియల్గా వరల్డ్లోనో. సో ఎల్లో బటర్ఫ్లై అనేది ఇట్స్ లైక్ ఎ సింక్రోనిసిటీ. అంతేకాదు మన హ్యూమన్ బ్రెయిన్లో నార్మల్ చిన్న చిన్న సంఘటనలు, మనం ఏదో తినాలనుకుంటున్నాము, ఆ రోజు అనుకోకుండా ఇంట్లో అదే వంట చేసి పెట్టడం, ఓకే, మనం ఎవరితోనో మాట్లాడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం, ఆటోమేటిక్గా వాళ్ళే మనకి కాల్ చేసి మనతో మాట్లాడడం. సో ఆల్ దీస్ కమ్స్ యాజ్ ఎ సింక్రోనిసిటీస్ అనమాట. అంటే మీరు అన్నట్టు ఒక ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతున్నాం, అంటే మన చుట్టూ తెలియని ఫ్రీక్వెన్సీస్ చాలా ఉంటాయి. సో దానికి మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి అవి మన దగ్గరికి వస్తున్నాయి. సేమ్ లైక్ రేడియోలో మనకి ఏదైతే ఛానల్ కావాలో ఆ ఛానల్ని మనం ట్యూన్ చేసుకున్నప్పుడు అవి మనకి వినిపిస్తాయి. అంతే కదా, 100%. అంతే, సింపుల్ ఇదే. సేమ్ అదే. ఇప్పుడు ఒకవేళ మనం మనీ సంపాదించాలి అని అనుకుంటాం కదా, సో ఆ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవుతే దెన్ వీ కెన్ గెట్ వాట్ వీ వాంట్. యా, డెఫినెట్లీ. అప్పుడు మీకు ఏంటంటే ఆలోచనలు ఉంటాయి. నేను అంటే మనీ అంటే మనీ, లవ్ అంటే లవ్, వెల్త్, ఎవ్రీథింగ్, హెల్త్ గురించి. అబ్సల్యూట్లీ. అంటే దేన్నైనా సరే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది దాని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని గురించి అవకాశాలు ఆలోచిస్తాం. ఏం చేస్తే మనం అది బెటర్ అవుతాము అని, ఎలా అనేది మనం తర్వాత విషయం. బట్ అట్లీస్ట్ వీ విల్ థింక్ అబౌట్ ఫస్ట్ స్టెప్. అంటే ఇప్పుడు సన్నగా కావాలి అని ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని విజువలైజ్ చేస్తే లావ్ అవుతారు, సన్నగా అవ్వరు ఎవరు. సన్నగా ఎప్పుడు అవుతాం, దాని గురించి ఏదో ఒక యాక్షన్ స్టెప్ ఆలోచించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళాలనో, లేదా కరెక్ట్ అయిన డైట్ తీసుకోవాలనో. ఈవెన్ సబ్కాన్షియస్ బ్రెయిన్తో సన్నగా అయ్యే వాళ్ళు ఉన్నారు, అది మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ మన బ్రెయిన్ ఆ లెవెల్ ఆఫ్ ట్యూన్ చేసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ ట్యూన్ టు ఎనీథింగ్. అదే అవేకెన్ సోల్స్ అంటాం కదా. అదే తను ఈ సీక్రెట్ బుక్ రాసిన తను అదేంటి రొండా బర్న్, తను ఏమంటుందంటే మీరు ఒక రూమ్లో కూర్చొని కూడా యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ అని అంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. మనం అంత డీప్గా ఏదైతే కోరుకుంటున్నామో సబ్కాన్షియస్ లెవెల్లో అది నిజం అవుతుంది అని చెప్తున్నారు. దాన్ని మన కల్చర్లో ఇప్పుడు సాధువులు కానీ, గొప్ప సెయింట్స్ కానీ, తపస్సు చేసిన వాళ్ళు, మెడిటేషన్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఫ్రీక్వెన్సీ చాలా హైగా ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు ఏదైతే మనస్ఫూర్తిగా అనుకుంటారో వాళ్ళు దాన్ని నిజం చేసుకుంటారు. సో కానీ మనం నార్మల్ హ్యూమన్స్, సో మన బ్రెయిన్ని నమ్మించాలంటే మనం యాక్షన్ స్టెప్ ఫస్ట్ తీసుకోవాలి. సో యాక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ లా ఆఫ్ అట్రాక్షన్. వితౌట్ యాక్షన్ యూ కాంట్ సీ రిజల్ట్స్. మన బ్రెయిన్ నమ్మదు కాబట్టి. సో బ్రెయిన్ని నమ్మించడానికి మనం యాక్షన్ స్టెప్ తీసుకోవాలి. ఫస్ట్ మనం తీసుకోవాలి. అది కష్టంగా ఉండొచ్చు, బట్ ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. ఈవెన్ దెర్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ విచ్ వాజ్ డన్ జిమ్ వర్కర్స్ పైన, అంటే బాడీ బిల్డర్స్ పైన. వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళని రూమ్లోనే కూర్చొని, మీరు ఇప్పటిదాకా రోండా బన్ అన్నట్టుగా సబ్కాన్షియస్గా వాళ్ళని ఇమాజిన్ చేసుకోపించారనమాట. డైలీ వెయిట్స్ ఎత్తుతున్నట్టు, బరువులు ఎత్తి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా. వాళ్ళు కరెక్ట్గా ఒక 1 month తర్వాత వాళ్ళ మజిల్ మాస్ని చెక్ చేసి చూస్తే 13% మజిల్ మాస్ పెరిగింది. నార్మల్గా జిమ్కి వెళ్ళి చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 15% పెరిగింది. వీళ్ళకి దెర్ వాజ్ నో బిగ్ డిఫరెన్స్ అనమాట. సబ్కాన్షియస్లో ఊహించుకున్న వాళ్ళకు కూడా అంతే మజిల్ మాస్ పెరిగింది. సో దీన్ని డాక్టర్స్ చెప్పాలంటే ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు, సైంటిస్టులు క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు, మనలాంటి వాళ్ళం మేనిఫెస్టేషన్ అంటాము, లేదా ప్రేయర్, కాన్షియస్నెస్ అని రిలీజియస్ వాళ్ళు అంటారు. సో వాట్ ఎవర్ యూ టేక్, బట్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. సో దీని గురించి చెప్పినప్పుడు నాకు ఒక ఎక్స్పెరిమెంట్ గుర్తొచ్చింది, పారానార్మల్ మేనిఫెస్టేషన్ అని. ద ఫిలిప్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. 1972లో ఒక పారా సైకాలజిస్ట్ దీన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు దీనిపైన. అయితే దాంట్లో ఏంటంటే కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకున్నారు, వాళ్ళకు ఒక ఫిక్షనల్ హారర్ స్టోరీ అని చెప్పారు. చెప్పిన తర్వాత కొన్ని రోజులకి ఆ స్టోరీని వాళ్ళని చాలా ఇంటెన్సిఫైగా నమ్మించేలా చేశారు. దాన్ని నిజమని నమ్మించేలా చేస్తే
వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయింది. అంటే ఆబ్జెక్ట్స్ వాటంతట అవే పడిపోవడము అండ్ నాయిసెస్ వినిపించడము. సో కలెక్టివ్ మేనిఫెస్టేషన్ లాగా అయ్యి ఇది అది ఒక నిజమైన ఎంటిటీ అక్కడ తిరుగుతుందన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. అక్కడ జరుగుతున్నాయి కదా అవన్నీ కూడా, వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అంటే మన బ్రెయిన్కి ఒక ఎంటిటీని క్రియేట్ చేసే అంత పవర్ ఉంటుందా? బ్రెయిన్ హ్యాస్ న్యూమరస్ పవర్స్. అందులో బ్రెయిన్ని ఇంకా క్షోధించని ఖండం అంటారు సైంటిస్టులు. అంటే ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లోర్డ్ కాంటినెంట్. దానికి ఉన్న పవర్స్ మనకు తెలియదు. బట్ మేబీ పారానార్మల్ లెవెల్లో జరుగుండొచ్చు. కానీ సింపుల్గా చెప్పాలంటే రబ్బర్ హ్యాండ్ ఎక్స్పెరిమెంట్ అనేసి రీసెంట్గా పాపులర్ అయిన ఎక్స్పెరిమెంట్ మీరు వినే ఉంటారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లేసిబో ఎక్స్పెరిమెంట్. ఎప్పుడైతే ఒక సిలికాన్ రబ్బర్ హ్యాండ్ సొంత హ్యాండ్ అని నమ్మడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అది లైట్గా కుచ్చుకున్నా ముట్టినా కానీ వాళ్ళకి నొప్పి రావడం స్టార్ట్ అయింది. సో అలాగే మనిషి ఎప్పుడైతే ఆ బ్రెయిన్ని నమ్మిస్తాడో ఇదే నీ నిజం, ఇది జరిగింది, జరుగుతుంది, జరిగిపోయింది అనేసి అప్పుడు అది చూడడం స్టార్ట్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఈజ్ ఆల్ అబౌట్. కానీ పారానార్మల్ యాక్టివిటీస్ హౌ ఫార్ బ్రెయిన్ ఇస్ ట్యూన్డ్ అనేది ఇంకా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతుండొచ్చు ఆన్ ఇట్. సో ఎగ్జాక్ట్గా మనకి దీనివల్ల నిజంగా ఎదుట చేంజెస్ వచ్చాయా, వాళ్ళు హాలిసినేట్ చేసుకున్నారా మనకు తెలియదు. అది హాలిసినేషన్ కూడా అవ్వచ్చు, ఇల్యూషన్ కూడా అవ్వచ్చు. బ్రెయిన్ అంతవరకు నమ్మొచ్చు. ఇప్పుడు సైకలాజికల్గా సైకిక్ పేషెంట్స్ అంటాం కదా, వాళ్ళకి లేనివి కనబడతాయి. వాళ్ళకి సిజోఫ్రెనిక్ పేషెంట్స్ ఉంటారు. ఓకే, లేనివి వాళ్ళకి ఉన్నట్టు కనబడతాయి, లేని మనుషులు కనబడతారు. సో ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్కి జరిగింది అని అంటున్నారు. సో గ్రూప్కి ప్రతి ఒక్కరికి అలా కనబడింది. సో దట్ దేర్ వీ కెన్ సే దట్ మేబీ ఎవ్రీబడీస్ బ్రెయిన్ ఇస్ ట్యూన్ టు దట్ లెవెల్. అందరి బ్రెయిన్ ఆ లెవెల్లో ట్యూనప్ అయిపోయి ఉంటుంది. సో దెర్ ఈస్ నో గ్రేట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి. మనకి అది ఎక్స్పెరిమెంట్ అయ్యిందని తెలుసు, కాకపోతే అది అందరూ ఇల్యూషన్ చేసుకున్నారా రియల్గా అయిందా అని తెలియదు. బట్ దెర్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఇస్ డన్ ఆన్ నీ సర్జరీ. మోకాల పైన సర్జరీ చేశారు. జోస్ బ్రూస్లే అండ్ డాక్టర్ జోస్ బ్రూస్లే సర్జన్ అనమాట, నీ సర్జన్. ఆయన ఏం చేశాడంటే అరౌండ్ 180 పేషెంట్స్ని ఎన్రోల్ చేసుకున్నాడు. అందులో కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అసలు ఆయన నిజంగా ఆర్థ్రోప్లాస్టీ అంటే నీ సర్జరీ టోటల్గా చేయలేదు. మిగతా గ్రూప్స్కి ఏంటంటే రియల్గా వాళ్ళకి ఆర్థ్రోప్లాస్టీ చేయడం జరిగింది. వీళ్ళకి ఏం చేశారంటే జస్ట్ ఇన్సిస్ట్ చేసి స్కిన్ని ఇన్సిషన్ ఇచ్చేసి కట్ చేసి మళ్ళీ కుట్లు వేసేసారు. వేసి బ్యాండేజ్ చేసి పంపించారు. అప్పుడు పేషెంట్స్ ఏమనుకున్నారు సైకలాజికల్గా, నాకు ఇది తగ్గిపోయి నాకు ఆపరేషన్ అయిపోయింది అనేసి. 1 month తర్వాత అందరినీ చెక్ చేశారు. ఎవరికైతే ఆపరేషన్ అసలు చేయలేదో జస్ట్ కుట్లు వేశారో వాళ్ళల్లో కూడా అంతే రికవరీ ఉందంట. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ప్లేసిబో ఎఫెక్ట్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ అవర్ బిలీఫ్ సిస్టమ్, మన బ్రెయిన్. సో ఈవెన్ ఒక చిన్న షుగర్ పిల్ ఇచ్చి కూడా ఇది ట్యాబ్లెట్ అని చెప్పి వేసుకుంటే తగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఫీవర్ అనేది. దిస్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పెరిమెంటెడ్. డాక్టర్ హెన్రీ కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. World War II చాలా మంది సోల్జర్స్ గాయపడ్డారనమాట. అప్పుడు వాళ్ళ దగ్గర మార్ఫిన్ అనే డ్రగ్ అయిపోయింది, పెయిన్ కిల్లర్. సో ఆ సోల్జర్స్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు నార్మల్ సలైన్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ సలైన్ వాళ్ళకి ఇంజెక్షన్స్ లాగా ఇచ్చారు. వాళ్ళకి మార్ఫిన్ అని చెప్పి ఇచ్చారు. ఆ సోల్జర్స్లో కూడా పెయిన్ తగ్గడం వాళ్ళు గమనించారు. బికాస్ సైకలాజికలీ దట్ సోల్జర్ స్టార్టెడ్ బిలీవింగ్, ఇది నాకు తగ్గిపోయింది, నాకు మెడిసిన్ ఇచ్చారు కాబట్టి తగ్గిపోయింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. అందుకే మనిషి బ్రెయిన్తో తన బాడీని హీల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. దట్ ఈస్ వాట్ సబ్కాన్షియస్ హీలింగ్ ఈజ్ ఆల్ అబౌట్. మన నెగటివ్ మైండ్ సెట్ నుంచి బయటపడడమే సబ్కాన్షియస్ హీలింగ్. సో ఈ సబ్కాన్షియస్ అవ్వచ్చు, మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, వీటిని యూజ్ చేసి లైక్ ఏమైనా గ్రేట్ పీపుల్, ఎవరైనా గ్రేట్ పర్సనాలిటీస్, ఎవరైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? చాలా చాలా ఉన్నాయండి. ప్రతి సెలబ్రిటీ ఇప్పుడు చెప్పేది పాపులర్గా మేనిఫెస్టేషన్నే. మీరు మిర్రర్ మేనిఫెస్టేషన్ గురించి వినే ఉంటారు కదా, అద్దంలో చూసుకుంటూ అఫర్మేషన్లు చెప్పడం, అద్దంలో చూసుకుంటూ జరిగింది అనుకోవడం. సో ఆలియా భట్ గురించి మీరు వినే ఉంటారు. ఆవిడ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పింది తను చిన్నప్పుడే ఫిలింఫేర్ అవార్డు వచ్చినట్టు అద్దం ముందు ఎనాక్ట్ చేసేది. అంటే అది అవార్డు తీసుకుంది, అప్పుడు మైక్లో ఏం మాట్లాడాలి అని ప్రాక్టీస్ చేసింది మిర్రర్లో. సో అది నిజమైంది తనకి. సో అలా మేనిఫెస్ట్ చేసిన వాళ్ళు, ఈవెన్ జిమ్ క్యారీ అనే ఒక ఫేమస్ మాస్క్ సినిమాలో, ఇంగ్లీష్ మూవీలో వచ్చిన యాక్టర్ కూడా
తనకి తానే ఒక $10 million చెక్ ఆయనకి ఇచ్చినట్టుగా ఆయనే సొంతంగా రాసుకొని డైలీ ఆ చెక్ని చూసుకున్నాడు, అది నిజమైంది. ఈవెన్ రణ్వీర్ సింగ్ కూడా ఆయన యష్ రాజ్ మూవీస్లో ఫస్ట్ మూవీ యాక్ట్ చేయాలనుకొని వాళ్ళ సిస్టర్ ఆయనకి షారూక్ ఖాన్ ఫేస్ని తీసేసి ఆయన ఫేస్ని పెట్టి మార్ఫ్ చేసి ఫొటోస్ ఇచ్చింది, చిన్న చిన్న ఫొటోస్ తన కేక్లో పెట్టించింది. అవి చూసి ఆయన ఫస్ట్ ఫిలిం యష్ రాజ్ మూవీకే సైన్ చేశాడు. అండ్ ఈవెన్ మహీంద్రా మోటార్స్ ఓనర్ కూడా, ఆనంద్ మహీంద్రా గారు కూడా, ఆయన కూడా షేర్ చేసుకుంటూ మిర్రర్లో చూసుకుంటూ డైలీ అఫర్మేషన్స్ చెప్తారు, డైలీ పాజిటివ్ ఇంటెన్షన్స్, అంటే ఆయన డే ఇలా జరగాలి అని అనుకుంటారు అని. సో ఆల్మోస్ట్ ఆల్ సెలబ్రిటీస్, ఈవెన్ సమంత గారు కూడా, ఈవెన్ వెన్ యూ సీ అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, మోస్ట్ ఆఫ్ దెమ్ దే వుడ్ హ్యావ్ రివీల్డ్ హియర్ ఆన్ దేర్. మీ ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా రివీల్ చేస్తుంటారు ఎక్కడో ఒక దగ్గర, నేను మేనిఫెస్ట్ చేశాము, మాకు నిజమైంది, మేము అనుకున్నాము ఇది నాకు రావాలి అనుకుని. సో ఇట్స్ ఆల్ ఇన్ అవర్ మైండ్ పవర్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సనాతన ధర్మంలో ఈ మేనిఫెస్టేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, మన వాళ్ళు చెప్తూనే వస్తున్నారు అన్నారు కదా. అయితే ఈ మంత్రాలు, చాంటింగ్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి అంత పవర్ ఉంటుందని అనుకుంటారు? 100% ఉంటుంది. దానిపైన చాలా రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే చాంటింగ్లో ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుందని కనుక్కుంటున్నారు. ఇప్పుడు మనం శ్రీ యంత్రం, మన గణపతి యంత్రం, అలా మనం దేవుడిని ఒక్కొక్కటి మంత్రాలు చదివినప్పుడు ప్రతి ఉచ్చారణకి, ప్రతి వర్డ్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ అనేసి ఇప్పుడు సైంటిస్టులు కనుక్కుంటున్నారు ఆ విషయాన్ని. అండ్ దెర్ ఈజ్ అ డాక్టర్ కాల్డ్ డాక్టర్ శ్వేత అని ఒక ఆవిడ దుబాయ్లో లిమిట్లెస్ బ్రెయిన్ అని ఒక రీసెర్చ్ చేస్తున్నారు. ఆవిడ ఏమంటున్నారంటే కంప్లీట్గా ఈ చాంటింగ్ వల్ల, మనం చేసే ప్రాణాయామ వల్ల ఓకే మన బ్రెయిన్లో ఒక మంచి వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయంట. చాంట్ చేసిన ఈవెన్ ఓం చాంటింగే ఒక 40 నిమిషాలు 20 నిమిషాలు ఓం చాంట్ చేసిన వెంటనే వాళ్ళు బ్రెయిన్లో ఎన్నో మార్పులు చూసి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగడం కూడా చెక్ చేశారు. ఈవెన్ క్యాన్సర్ నుంచి కూడా బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ రీసెర్చ్లో. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మంత్రాస్. సో మన మంత్రాస్ చాలా చాలా పవర్ఫుల్ ఉంది. దీంట్లో రీసెర్చ్ అయితే ఇంకా జరుగుతుంది ఇప్పుడు, కానీ ప్రతి మంత్రానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది అని ఇప్పుడు చెప్తున్నారు. అండ్ ఆ మంత్రం వెనకాల ఎప్పుడైతే మనం ఆ అర్థం, ఆ పరమార్థం తెలుసుకుంటామో ఇంకా మనకి ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. మనం మంత్రం చెప్పేటప్పుడు ఆ అర్థం కూడా మనకి తెలుసు కాబట్టి మన మనసు ఇంకా నమ్మి చదవడం స్టార్ట్ అవుతుంది. ఈ మెడిటేషన్ మనకి మేనిఫెస్టేషన్లో హెల్ప్ అవుతుందా? మన బ్రెయిన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? 100% ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు మనం కాన్షియస్గా మన బ్రెయిన్ని ఒక ఆల్ఫా స్టేజ్కి తీసుకెళ్తాం. అది ఏ రకమైన మెడిటేషనే కావచ్చు, కళ్ళు మూసుకొనే కాదు, కళ్ళు తెరిసి కూడా త్రాటక్ మెడిటేషన్ చేస్తారు, దీపాన్ని చూస్తూ మెడిటేషన్ చేస్తారు. ఓకే, ఒక పని మీద కంటిన్యూస్ కాన్సన్ట్రేట్ చేయడం, అంటే గడ్డి పైన నడవడం, సాయిల్ గ్రౌండింగ్ అంటారు. ఈవెన్ ఓజే సిల్వా మెడిటేషన్ అంటారు, అంటే నెంబర్లని రివర్స్గా లెక్క పెట్టుకోవడం. ఓకే, సో ఇలా ఏ రకమైన మెడిటేషన్ తీసుకున్నా కానీ మన బ్రెయిన్కి ఆల్మోస్ట్ పర్ డే అరౌండ్ 80,000 90,000 థాట్స్ వస్తాయి, ఆలోచనలు వస్తాయి. ఈవెన్ మనం పడుకున్నప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాము. సో ఈ థాట్స్ అనేది మనం ఎప్పుడైతే ఇలా కాన్షియస్గా మెడిటేషన్ చేయడం వల్ల కొంతవరకు ఆ థాట్స్ అనేవి తగ్గుతాయి. ఆ తగ్గినప్పుడు మన బ్రెయిన్ కామ్ అయినప్పుడు దేని గురించి అయితే మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టైంలో దాని గురించి మీరు విజువలైజ్ చేసుకోవడం, దాని గురించి మీరు ఆలోచించడం కనుక జరిగితే ఇట్ రిజిస్టర్స్ వెరీ సూన్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేసి సైంటిస్టులు చెప్తున్నారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ మేనిఫెస్టేషన్. అంటే మీ ఫోకస్ అంతా ఒక థాట్ పైనకి వెళ్తుంది, ఒక థింక్ పైనకి వెళ్తుంది అప్పుడు. ఎస్, అబ్సల్యూట్లీ. సో మెడిటేషన్ చేయడం వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. వేరే రకంగా హెల్త్ పరంగా కూడా మనకి తెలుసు, మన బ్రెయిన్ కామ్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. మన బాడీలో స్ట్రెస్ తగ్గితే మనకి బోల్డ్ అనే డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ముఖ్యంగా. సో డయాబెటీస్, ఇప్పుడున్న థైరాయిడ్ ఇష్యూస్, ఇవన్నీ స్ట్రెస్ లెవెల్స్ వల్ల వచ్చిన డిసీజెస్. ఈవెన్ బీపీ. సో ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటినీ మనం మెడిటేషన్ చేస్తూ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ డూయింగ్ మెడిటేషన్ ఎవ్రీ డే. అట్లీస్ట్ 5 to 10 minutes ప్రశాంతంగా మన బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి. అండ్ దట్ ఈస్ ద టైం మనం మన సోల్తో కనెక్ట్ అవ్వచ్చు. మన ఇంట్యూషన్స్, మన గట్ ఫీలింగ్స్, మన సోల్ ఉంటుంది కదా,
అది మనకి ఏదో దారి చూపించాలనుకుంటుంది. అదే. సో ఎలా చెప్తుంది ఆ దారి, ఎలా చెప్తుంది? మనం కామ్గా ఉంటే కదా, మనం ఎంతసేపు ఏదో ఆలోచిస్తూ దాన్ని ఎక్స్ప్రెస్ చేయనీయకపోతే వీ వోంట్ గెట్ ద ఐడియాస్. అందుకే మెడిటేషన్ చేసేటప్పుడు కూడా చాలా మందికి మంచి మంచి ఐడియాస్ వస్తాయి. అన్నీ అలైన్ అవుతాయి. అలైన్ కూడా అవుతాయి. చక్ర అలైనింగ్ అంటారు కదా, 7 చక్రాస్ అలైనింగ్ అంటారు. సో 7 చక్రాస్ అలైనింగ్ కూడా మనం మెడిటేషన్ చేస్తే అవుతాయి. అందులో ఒక్కొక్క చాంటింగ్ ఉంటుంది, ఒక్కొక్క చక్రాకి ఆ చాంటింగ్ పరంగా మనం మెడిటేషన్ చేయొచ్చు. చక్రాలే కాదు, మంత్రాలే కాదు, మెడిటేషనే కాదు, ఈవెన్ ముద్రాస్ హ్యాస్ గాట్ పవర్ఫుల్ ఎఫెక్ట్ అంటున్నారు. సో మన ఫింగర్ టిప్స్లో ఎనర్జీస్ ఉంటాయి. సో ఎలా మన ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ అని చైనీస్ వాళ్ళ దీన్ని మనం నమ్ముతున్నాము, మన ముద్రాస్లో కూడా మనం ఒక ఆక్యుప్రెషర్ ఇచ్చి కూర్చుంటారు. సో ప్రతి ముద్రలో ఒక పవర్ఫుల్ ఇది ఉంది. ఇట్ మే నాట్ ఎఫెక్ట్ డ్రాస్టికలీ లైఫ్లో ఒక పెద్ద చేంజ్ తీసుకురాకపోయినా ముద్ర వల్ల డెఫినెట్గా ఒక పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ చేంజెస్ అనేది ఆ మనిషిలో ఉంటాయి. సో అందుకే అంత పవర్ఫుల్ పీపుల్ చూడండి ఇలాంటి ఒక ముద్రలో ఉంటారు, ఆర్ దే విల్ బీ ఇన్ దిస్ ముద్ర. ఐ సమ్ టైమ్స్ డూ లైక్ కుబేర ముద్ర అని చెప్పి కొంచెంసేపు అలా కూర్చుని కుబేర ముద్ర అంటారు. నాట్ ఎవ్రీ టైమ్, సమ్ టైమ్స్, ఎప్పుడైనా ఒకసారి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ నిజం చెప్పాలంటే. నేను ఈ పాడ్కాస్ట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను చదువుతున్నాను, అంటే క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి అవన్నీ చదువుతున్నప్పుడు ఒక స్టోరీ విన్నాను అనమాట. 2011లో ఒక మెక్సికన్ ఉమెన్ తన హస్బెండ్ తన పైన చీటింగ్ చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత తన హస్బెండ్ తోటే ఉంది, కానీ ఎవ్రీ డే కొన్ని నెగిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ వచ్చింది. లైక్ అతని హెల్త్ పాడైపోవాలని, అతను జాబ్ పోవాలని, అతను లాస్ అయిపోవాలని చెప్పి. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అతను జాబ్ పోయింది, ఏదో తెలియని ఒక డిసీజ్తో తను బాధపడుతున్నాడు, బిజినెస్ పోయింది, ఎవ్రీథింగ్ లాస్ట్, తను మొత్తం జీరో అయిపోయాడు. అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మన అఫర్మేషన్స్ తోటి మన రియాలిటీనే కాకుండా పక్కన వాళ్ళ రియాలిటీని, వేరే వాళ్ళ రియాలిటీని కూడా మనం మ్యానిపులేట్ చేయొచ్చా? చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ అనేసి. సో బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి, ఒకరి పైన వేరే వాళ్ళు చేశారు అని అంటారు కదా. సో మనము మన పిల్లల గురించి ఇప్పుడు ఎవరితో అయితే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతామో వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ మన పైన ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన కేస్ స్టడీ కూడా ఒక హస్బెండ్ వైఫ్ మధ్యలో, అంటే ఆ వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్. సో అలాగే ఎప్పుడైనా ఒక తల్లి పిల్లల గురించి పాజిటివ్గా అనుకోవచ్చు, ఒక పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల గురించి అఫర్మేషన్స్ చెప్పొచ్చు అని నేను చెప్తూ ఉంటాను. సో ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ అదర్స్ లైఫ్, బట్ పాజిటివ్ ఇంటెన్షన్తో చెప్తే ఇట్ ఎఫెక్ట్స్ పాజిటివ్లీ అనమాట. సో నెగిటివ్ ఇంటెన్షన్ మనకి ఎఫెక్ట్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు, బట్ నెగిటివ్ ఇంటెన్షన్స్తో చెప్తే కూడా నెగిటివ్ జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఆ హస్బెండ్ ఆవిడతోనే ఉన్నారు, సో ఆవిడ నెగిటివ్ ఇంటెన్షన్తో ఉన్నప్పుడు ఆవిడతోనే ఉంటున్నారు కంటిన్యూస్గా, కాబట్టి ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ అనేది ఆయనకి ఆ మైండ్ సెట్లో వచ్చేసింది. సో ఇట్ కెన్ ఆల్సో ఎఫెక్ట్స్ డెఫినెట్లీ. అందుకే మనందరం ఎనర్జీ బాడీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ ఫిజిక్స్లో ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు కొంతమందితో మీరు మాట్లాడితే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు, మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళు ప్రోత్సహించినట్టు ఉంటారు, పాజిటివ్గా ఉంటారు. కొంతమందితో మాట్లాడితే ఎలా అంటే ఏదో నెగిటివ్ ఫీలింగ్, తర్వాత తలనొప్పి వచ్చేయడం, ఎందుకురా మాట్లాడమని అనిపించడం కొంతమందితో. సో ఇట్స్ బికాస్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట. వి ఎక్స్చేంజ్ ఎనర్జీ. మనము మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో కలుస్తున్నప్పుడు, ఈవెన్ ఫోన్ కాన్వర్జేషన్స్లో కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. సో వేరే వాళ్ళ ఎనర్జీస్ మన పైన ప్రభావించే ఛాన్సెస్ ఉంటాయి, మన ఎనర్జీ కూడా వేరే వాళ్ళ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుండవచ్చు, ఎలా మనం కాపాడుకోవాలి మరి? ఎవరో ఒకరు నెగిటివ్ మన గురించి నెగిటివ్గా అనేవాళ్ళు ఉంటారు, నజర్ అంటారు కదా, దృష్టి అంటారు కదా మన వాళ్ళు. సో ఆ దృష్టి నెగిటివ్ ఎనర్జీ. సో దాని నుంచి కాపాడుకోవడానికి మన పెద్దవాళ్ళు దృష్టి తీసేయడం అంటారు, దాని వెనకాల సైన్స్ నాకు తెలియదు. బట్ ఎప్పుడైతే మీరు ఆ వైబ్రేషన్ అనేది, మీ వైబ్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది అనుకోండి, ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, డైలీ మెడిటేషన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు యు పుష్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్. సో అలాంటి మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఏ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని టచ్ చేయలేదు ఇంకా. సో మీరు అందుకే మేనిఫెస్టేషన్ మనం మన లైఫ్లో ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ మనం వర్క్ చేసేది మన ఓన్ బ్రెయిన్ పైన, మన సెల్ఫ్ పైన. సో ఎంత మన మైండ్ సెట్ మారుతుందంటే పాజిటివ్గా, మనం వెనకాల తిరిగి చూసుకొని మనమేనా అని అనిపించాలి.
ఇప్పుడు సీతాకోక చిలక వచ్చినట్టు ఒక కుక్కున్ నుంచి వెనక్కి తిరిగి చూస్తే ఆ లార్వా నాదేనా అన్నట్టు ఉంటుంది కదా. సో అంతలా మన మైండ్ సెట్ మారుతుంది మేనిఫెస్టేషన్ వల్ల. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రామిస్ యూజువల్లీ ఐ గివ్ ఇట్ టు ఆల్ మై క్లయింట్స్ ఆల్సో. మీ మైండ్ సెట్ ఎంతగా మారుతుందంటే అసలు నేనేనా అని అనిపిస్తుంది ఒక 3 months తర్వాత, 4 months తర్వాత. బికాస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, జస్ట్ బీయింగ్ వెరీ వెరీ పాజిటివ్. సో దట్ ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళకి. ఇంకా అండ్ ఇందాడ ఆ లేడీ గురించి మాట్లాడినప్పుడు తను అలా నెగిటివ్గా అనుకుందని చెప్పాను కదా, నేను ఒక దగ్గర విన్నాను ఏంటంటే ఉమెన్ ఆరా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది అని చెప్పి. సో తను ఏదైతే ఇంటెన్షన్ ఉంటుందో అది ఇంట్లో అందరిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. తన మైండ్ కానీ తన ఎనర్జీ కానీ ఇంట్లో అందరిపైన ఉంటుంది. అండ్ మన దగ్గర ఇది కూడా అంటారు, ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పి. సో నేను దాని నుంచి ఆ లెసన్ అంటే ఒక దగ్గర విన్నదాని ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా సరే ఉమెన్ని ఏడిపించకూడదు. ఏ ఇంట్లో అయితే ఆ ఉమెన్ ఏడుస్తుందో ఆ ఇల్లు కూడా అదే రకంగా ఉంటుందని చెప్పి. సో దిస్ ఈజ్ ఆల్ లైక్ ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, మేనిఫెస్టేషన్. అండ్ తన కళ్ళ నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ కూడా ఇరిటేషన్ తెప్పిస్తాయంట పక్కన ఉండే జనాలకి. దాంట్లో కెమికల్ ఏదో ఉంటుందంట. అంతవరకు తెలియదు. బట్ వన్ థింగ్ వాట్ యూ సెట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో పాజిటివ్గా మారారనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఆటోమేటిక్గా ప్రభావిస్తూ ఉంటారు వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీతోని. సో ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న పిల్లలు, ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ చేంజెస్ అనేది మీరు గమనిస్తారు. ఎప్పుడైతే మనం మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేస్తామో కేవలం మన వరకే పరిమితం కాదు, వి స్ప్రెడ్ దట్ ఎనర్జీ ఆల్ ఓవర్ హోమ్. అందుకే నేను చెప్పే మేనిఫెస్టేషన్ క్లాసెస్లో నేను ఎప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి వినండి అని చెప్తాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ 1 person. హస్బెండ్, వైఫ్, పిల్లలు అంటే ముఖ్యంగా పెద్ద పిల్లలు, అట్లీస్ట్ ఒక 13-14 years పిల్లలకైతే ఈ సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ నేను ఇంకోటి ఏం చెప్తానంటే మీరు ఇది నేర్చుకొని మీ పిల్లలకి ఖచ్చితంగా నేర్పించండి అని చెప్తాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ స్కూల్లో ఎక్కడ నేర్పించట్లేదు. పిల్లలకి ఏంటంటే ఆ నెగటివ్ మైండ్ సెట్ చిన్నప్పుడే రావడం వల్ల సబ్కాన్షియస్లో ఇంకా డీప్గా రిజిస్టర్ చేసేసుకుంటారు. సో మనం పెద్దలుగా ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నామో మన పిల్లలకి అలాంటి సబ్కాన్షియస్ నెగటివ్ బిలీఫ్స్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. వాళ్ళకి అలాంటి బిలీఫ్ వస్తే కూడా మనం డెఫినెట్గా దాన్ని హీల్ చేస్తాం. సో ఆ హీలింగ్ వల్ల డెఫినెట్లీ వాళ్ళ ఇంట్లోనే పాజిటివ్గా ఉంటారు, అందరు పాజిటివ్గా ఉంటారు. సో ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ఈ మేనిఫెస్టేషన్ గురించి, అండ్ దీంట్లో డిఫరెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ వాటర్ మేనిఫెస్టేషన్, మిర్రర్ మేనిఫెస్టేషన్, ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. సో వీటన్నిటిలో ఏది పవర్ఫుల్ మేనిఫెస్టేషన్? పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఫస్ట్ వర్కౌట్ అవ్వాలంటే హీలింగ్ జరగాలండి. ఓకే, హీలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక చిన్న ఎలుక చనిపోయింది అనుకోండి. ఆ ఎలుక చనిపోయినాక మీరు ఆ డస్ట్బిన్లో వేసి దాన్ని అందంగా బాక్స్ పెట్టి దాని మీద కవర్ వేసి దాని మీద పర్ఫ్యూమ్ కొట్టారనుకోండి, ఎంతసేపు ఆ పర్ఫ్యూమ్ వాసన తెలుస్తుంది, కాసేపటికి ఎప్పటికో ఆ ఎలుక చచ్చిన వాసన వస్తూనే ఉంటుంది. సో మనసు లోపల నెగటివ్ బ్రెయిన్ ప్యాటర్న్స్ ఉన్నంత వరకు మనం ఎన్నిసార్లు అఫర్మేషన్ చెప్పినా, ఎన్ని మిర్రర్ అఫర్మేషన్లు చేస్తున్నా, మీరు 100 సార్లు రాసినా ఇట్ వోంట్ వర్క్అవుట్. ఎందుకంటే సబ్కాన్షియస్ లెవెల్లో ఆ పర్సన్ ఆ నెగటివ్ ప్యాటర్న్స్తో ఉన్నారు కాబట్టి. సో హీలింగ్ అనేది 100% కావాలి. సో నేను జనరల్గా నా క్లయింట్స్లో చెప్పే మ్యాజికల్ ప్రేయర్ ఏంటంటే హోపోనోపోనో. ఈ హోపోనోపోనో హీలింగ్ వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ లెవెల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు అది ఏంటి, వాళ్ళలో ఉన్న నెగిటివ్ బ్రెయిన్ ప్యాటర్న్ తెలియకపోయినా పర్వాలేదు, మనం ఈ హోపోనోపోనో అప్లై చేస్తూ ఆ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి బయటపడిన వాళ్ళు చాలా ఉంటారు. ఇది మ్యాజికల్ ప్రేయర్ అని ఎందుకు చెప్తానంటే దీని వెనకాల ఎగ్జాక్ట్ సైన్స్ ఇంకా ప్రాపర్గా కనుక్కోలేదు. బట్ ఇది చాలా వర్కౌట్ అవ్వడం చూసాను. ఐ హ్యావ్ సీన్ సో మెనీ కేస్ స్టడీస్ నా కమ్యూనిటీలో కానీ నా లైఫ్లో కానీ హోపోనోపోనో వాడుతూ లైఫ్ని టోటల్గా మార్చుకున్న వాళ్ళని చూసాను. ఏదైనా స్టోరీ ఉందా? లైక్ డెఫినెట్గా ఉంది. యాక్చువల్లీ ఐ హ్యావ్ గాట్ మెనీ పేషెంట్స్ ఆల్సో ఇన్ మై కమ్యూనిటీ. ఒక ఆయన ఆల్మోస్ట్ బెడ్ రిడన్ పేషెంట్ అనమాట. ఆయన మజిల్ స్పాస్టిక్ వల్ల మొత్తం బెడ్ అంటే ఈయన హోపోనోపోనో చేసుకుంటూ
ఆయన ఫస్ట్ మనీని అట్రాక్ట్ చేసుకున్నాడు బికాజ్ ఆయనకు ఓన్లీ 50,000 ఇన్కమ్ వచ్చేది. సో హీ గాట్ అన్ థాట్ ఆఫ్, అంటే కొత్త ఆలోచనలు వస్తాయి కదా. నేను ఎప్పుడు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమే చెప్తాను. ఫస్ట్ మీరు ఇన్కమ్ పెంచుకోకుండా ఒక్క సోర్స్ మీదనే ఉండి నాకు డబ్బు రావాలంటే రాదు, మీరు ఆలోచించాలి అనేసి. అప్పుడు ఆయన క్రిప్టో కరెన్సీలో నేర్చుకొని ఆయన ఇన్వెస్ట్ చేసి హీ స్టార్టెడ్ ఇన్ ఎర్నింగ్ 1.5 lakh per month. So that is a great. And there is one more person, కంజనైటల్గా అంటే బై బర్త్ ఆ అమ్మాయికి కాళ్ళు చేతులు సరిగ్గా లేవన్నమాట. తను బెడ్ పేషెంట్. అయితే తను షీ వాజ్ అ మౌత్ ఆర్టిస్ట్ అండ్ ప్రెసిడెంట్ ద్వారా తనకి అవార్డు కూడా వచ్చింది. బట్ ఈ నొప్పి వల్ల తను బెడ్ పేషెంట్ అయిపోయిన తర్వాత ఈ హోపోనోపోనో చేసుకుంటూ తను లేచి కూర్చోవడం స్టార్ట్ చేసింది. షీ సిట్టింగ్ ఇన్ హర్ వీల్ చైర్, తన ఇంట్లో కూర్చుంటుంది. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అండ్ షీఈ్ వన్ అమాంగ్ అవర్ ప్లాటినం మెంబర్ అన్నట్టు. అండ్ తను మా దగ్గర కోచ్గా కూడా ట్రైన్ అవుతుంది. అండ్ షీఈ్ టేకింగ్ సెషన్స్. మా నైట్ రొటీన్లో అప్పుడప్పుడు సెషన్స్ కూడా తీసుకుంటుంది తను. అండ్ నౌ హర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ ఇంక్రీస్డ్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. తను అంటుంది ఈ హోపోనోపోనో తన లైఫ్ని ఎంతగా మార్చిందంటే ఈవెన్ మనీకి కూడా తను హోపోనోపోనో స్టార్ట్ చేసింది, హెల్త్కే కాదు. సో ఇలాంటి మిరాకిల్స్ నేను చాలా చూశాను. ఈవెన్ షాటికా పెయిన్ ఉన్నవాళ్ళు, స్పాండలైటిస్ పెయిన్ ఉన్నవాళ్ళు పెయిన్ తగ్గిపోవడం, ఈవెన్ మనీ స్ట్రెస్ ఉన్నవాళ్ళు కమింగ్ అవుట్ ఆఫ్ నెగటివ్ బిలీఫ్స్ ఆఫ్ మనీ అంతా హోపోనోపోనో ద్వారా చేశారు. సో ఈ హోపోనోపోనో చేస్తూ ఈవెన్ తెగిపోయిన సంబంధాలు కూడా కలిసిన వాళ్ళు ఉన్నారు. సో మదర్ సన్ నాకు తెలిసిన అతను, ఆ సన్ మా క్లయింట్ అనమాట. 10 years నుంచి వాళ్ళ అమ్మగారు మాట్లాడడం స్టాప్ చేశారు. ఒకటే అపార్ట్మెంట్లో ఉంటారు. అయితే ఆయన అన్నారు, ఎలా మేడం మరి మా అమ్మ అస్సలు నాతో మాట్లాడట్లేదు. అంటే తప్పు ఈయనదే, ఏదో తప్పు చేశాడు కాబట్టి ఆమె మాట్లాడట్లేదు, నా మొహం కూడా చూడట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అంటే మీరు ట్రై చేశారంటే నేను చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశాను కానీ మాట్లాడట్లేదు అని అన్నారు. నేను అన్నాను, విజువలైజేషన్ చేసుకో ఫస్ట్. అంటే మీ అమ్మ వచ్చినట్టు తను ఎదురుగా ఉంటే మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు సపోజ్ వచ్చి నిలబడింది, ఏం మాట్లాడతారు? స్టార్ట్ యువర్ కాన్వర్జేషన్ అని ఆయన ఫస్ట్ హెసిటేట్ చేశారు. బట్ హీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అండ్ దాంతోపాటు ఆయన హోపోనోపోనో చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు ఫర్ దేర్ రిలేషన్షిప్. సో ఆ లాస్ట్ దీవాలి అప్పుడే ఐ జస్ట్ పుష్డ్ హిమ్, వెళ్ళు మాట్లాడు, ట్రై చేయ ఒకసారి అనేసి. ఆయన వెళ్ళిన వెంటనే షీ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ అంట. ఆమె కూడా అనింది, నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను, నేను ఇవాళ నిజంగా మాట్లాడదాం అనుకున్నాను అని అనిందంట. ఆయనకి సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఇన్ని రోజులు నన్ను యాక్సెప్టే చేయలేదు, నేనే మాట్లాడతాను అనేసి తనే దిగేసి వచ్చి మాట్లాడుతుంది అని అన్నారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ బిట్వీన్ మదర్ అండ్ సన్ అనమాట. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా ఆడియన్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. యాక్చువల్గా మేనిఫెస్టేషన్ అంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, అది నేను ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఇట్ వర్క్స్ 100%. కానీ మీరు నిజంగా మనస్ఫూర్తిగా సైంటిఫిక్ వేలో కరెక్ట్గా నేర్చుకొని మీ లైఫ్లో మీరు దీన్ని పాటించడం స్టార్ట్ చేస్తే ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్ అనమాట. ఏదో మార్నింగ్ 10 సార్లు చేసాము, రాత్రి చేసాము, తర్వాత డే అంతా నెగిటివ్ మైండ్ సెట్తో ఉండడం అలా కాదు. టోటల్గా వాళ్ళ మైండ్ సెట్ ఫస్ట్ మార్చుకుంటారు. ఇట్ బికమ్స్ టోటల్ పాజిటివ్ మైండ్ సెట్. వాళ్ళకి అలాంటి అవకాశాలు చూస్తారు అండ్ వాళ్ళ లైఫ్లో ఒక ర్యాపిడ్ గ్రోత్ చూస్తారు. అంటే ఐ మీన్ టు సే, ఇప్పుడు ఒక 5 ఏళ్లలో 6 ఏళ్లలో సంపాదించేది వాళ్ళు 1 yearలో 6 monthsలోనో ఈవెన్ 1.5 yearలోనే వాళ్ళు ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో డెఫినెట్గా మన ప్రేక్షకులకి చెప్పేది ఒకటండి, మీరు కూడా మేనిఫెస్టేషన్ నేర్చుకోండి అండ్ దీని వెనకాల సైన్స్ తెలుసుకోండి, ప్రాపర్గా అప్లై చేయండి లైఫ్లో. డెఫినెట్గా లైఫ్లో అప్లై చేయడంలో ఖర్చేం లేదు కదా. మనం ఎంతో కష్టపడతాం డబ్బుల గురించి, మన మైండ్ సెట్ గురించి కొంచెం మనం నేర్చుకునే ఆలోచనే కదా. సో డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తే 100% లైఫ్లో చేంజెస్ కనబడతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు పాడ్కాస్ట్కి వచ్చి ఇంత నాలెడ్జ్ని షేర్ చేసినందుకు. నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేనిఫెస్టేషన్ గురించి కింద కమెంట్స్లో రాయండి. సో ఆ క్వశ్చన్స్కి నెక్స్ట్ పాడ్కాస్ట్ చేద్దాం. ఇట్స్ మై ప్లెజర్ సూర్య అండ్ వెరీ నైస్ మీటింగ్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద వ్యూవర్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో రైట్ నౌ.